అకాడమీ జస్ట్ ఒక్క 1 మినిట్ కొంత నెట్ స్లోగా ఉంది. సో దానివల్ల పీడిఎఫ్ డౌన్లోడ్ అవ్వడానికి కొంత టైం పడుతూ ఉంది. ఓకే, క్లియర్ అమ్మా. ఓకే, డన్. ఓకే, సరే ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదా. సో ఫ్రీ క్లాస్ కదా ఇవాళ. ఫ్రీ క్లాస్కి సంబంధించి జస్ట్ ఒక 2-3 మినిట్స్ టైం వెయిట్ చేద్దాం. సో తర్వాత ఎందుకంటే ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఉన్నాయి కాబట్టి సో ఈ సెషన్ కూడా మనం కంటిన్యూగా చేసేసుకుందాం. ఏవైతే ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించిన బిట్స్ అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనకి ఎక్కువగా ఫోకస్డ్గా ఏంటంటే క్వశ్చన్స్ కాస్త ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో దాని బేసిక్ గా వెళ్ళిపోదాం. ఓకే, క్లియర్. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇవాళ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించిన ఎంసీక్యూస్ ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ కి సంబంధించమ్మా. సో వెల్కమ్ టు అకాడమీ. ఆల్మోస్ట్ లైవ్ లో చాలా మంది జాయిన్ అయిపోయారు. ఇంకా ఎవరైతే ఇంకొక 1 మినిట్ చూద్దాం. ఇక అసలు ఈ టైంలో పెట్టడం నాకు చాలా చాలా ఇబ్బందిగా ఉందమ్మా. సో చాలా అంటే చాలా ఒకసారి మన గ్రూప్ ఉంది కదా, అందులో పోస్ట్ చేస్తే పోస్ట్ చేయండి. సో ఎందుకంటే కొంత అలర్ట్ అవుతారు కదా. సో అనిల్ గారు ఒకసారి పోస్ట్ చేయండి అమ్మా. నాకు పోస్ట్ చేసే టైం కూడా దొరకట్లేదు. ఓకే, క్లియర్. ఓకే, 1 మినిట్. సరే ఇంకా టాపిక్ లోకి వచ్చేద్దాం. మనకు ఉన్నటువంటి ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో దాని బేస్డ్ గా వెళ్దాం. సో ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకేనా. సో ఇందులో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు కనుక మనం ముఖ్యంగా చూసినా అందులో మనకి అసలు ఏం చదవాలి ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఇండియన్ హిస్టరీనే చదవడం. ఇక్కడ కొత్తగా చదివేదంటూ ఏమీ లేదు. సో ఎవరైతే న్యూ కమర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ ప్రాసెస్ కి సంబంధించిన అంశాలు కనుక తీసుకుంటే జస్ట్ ఇంకా లైవ్ లో, ఎందుకంటే మన క్లాస్ అంటే ఈ పాటికల్లా లైవ్ లో మినిమం కొన్ని వందల మంది ఉంటారు. అలాంటిది ఇంకా జాయిన్ అవ్వలేదు. మేబీ నేను సడన్ గా క్లాస్ పెట్టడం దాని యొక్క ఎఫెక్ట్ ఏమో. సో దాంతో పాటు ఈ టైంలో మీకు ప్లస్ క్లాసెస్ కూడా నడుస్తున్నాయి అనుకుంటా. ఓకే, వాట్ ఎవర్, పర్వాలేదు. సరే టాపిక్ లోకి వెళ్దాం. ఇవాళ ఉన్నటువంటి మనకి ఏదైతే ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా రికార్డ్ క్లాస్ వినండి. సో ఎందుకంటే ఇంపార్టెంట్ అమ్మా, ఇంపార్టెంట్ కాబట్టి రికార్డు. సరే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఏవైతే ఉన్నారో సో క్వశ్చన్ అమ్మా ఇక్కడ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ ఫిగర్డ్ ద న్యూస్ రిగార్డింగ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ దేవదాసి సిస్టమ్? ఇది మన ఫస్ట్ క్వశ్చన్. ఓకే, క్లియర్. ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించిన అంశం. గుడ్ ఈవినింగ్ అండి అనిల్ గారు, గుడ్ ఈవినింగ్. ఒకసారి గ్రూప్ లో ఒకసారి పోస్ట్ చేయండి అమ్మా. సో ఎందుకంటే ఈ పాటికి ఇంకా జాయిన్ అవ్వాలి. మన క్లాస్ అంటే ఎప్పుడు హౌస్ఫుల్ గా ఉండేది, అలాంటిది ఇంత తక్కువ మంది ఉండడం అనేది ఇట్స్ రేర్. ఓకే, క్లియర్. సరే ఇక్కడ ఉన్నటువంటి సో దీనికి సంబంధించి నేను ఇక్కడ ఆల్రెడీ పెట్టేస్తున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. పోల్ స్టార్ట్ చేస్తున్నాను. పోల్ చూడండి అమ్మా ఒకసారి. సో పోల్ కి సంబంధించి సో దేవదాసి సిస్టమ్ మనకి ఏ టెంపుల్లో కనిపిస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ కి సంబంధించి నేను పోల్ స్టార్ట్ చేశాను. సో జగన్నాథ టెంపుల్ పూరి, అదేవిధంగా మనకి పశుపతినాథ టెంపుల్ ఇది ఎక్కడ ఉందమ్మా? మనకి కత్మండు దగ్గర. ఓకే, వెరీ గుడ్. సో కత్మండు దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఎవరమ్మా? మనకి గాంధీర్య మహదేవ టెంపుల్ ఇది ఎక్కడ ఉంది? మనకి ఖజురహో ప్రాంతంలో ఉన్నటువంటి. నెక్స్ట్ చౌసతి యోగ్ని టెంపుల్ ఇది వచ్చేసి మనకి బెడాఘాట్ దగ్గర ఉంది. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి. ఓకే, క్లియర్. సో అందులో చూడండి అమ్మా ఒకసారి చూడండి. మనకి ఏవైతే ఉన్నటువంటి దేవదాసి సిస్టమ్ కి సంబంధించి ఆల్మోస్ట్ పెట్టిన వాళ్ళలో ఇదంతా కూడా ఆర్ట్ అండ్ కల్చర్ అనగానే చాలా మందికి ఏంటంటే కొత్త ఆస్పెక్ట్ లాగా ఉంటుంది. ఇదేదో కాదు, మన ఇండియన్ హిస్టరీ ఏదైతే ఉందో ఆ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏదైతే సబ్జెక్ట్ ఉందో అందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంతా కూడా ఇక్కడ నుంచి అడుగుతారు. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకి మేజర్ గా వస్తాయి. సో అందులో మనకి ఇక్కడ ఉన్నటువంటి దేవదాసి సిస్టమ్ అంటున్నాం. మనందరికీ తెలుసు, నేను ఒకసారి ఫ్రీ క్లాస్ కూడా తీసుకున్నాను దేవదాసి సిస్టమ్ అంటే ఏంటో. ఓకేనా. ఈ దేవదాసి సిస్టమ్ అనేది మన భారతదేశంలో అత్యంత భయంకరంగా పాతుకుపోయినటువంటి ఒక సాంఘిక దురాచారం ఏదైతే ఉందో ఆ సాంఘిక దురాచారంగా మనం దేని చెప్పొచ్చమ్మా? దేవదాసి అంటే ఇక్కడ దేవుడికి దాసి అంటున్నాం, అంతే కదా. దేవుడికి దాసిగా మనం ముఖ్యంగా పిలుస్తున్నాం. అంటే ఏంటి దేవదాసి? దేవుడికి దాసిగా పిలువబడేటువంటి వీళ్ళంతా కూడా ఎక్కడ టెంపుల్లలో ఉంటారు. టెంపుల్స్ లలో కనిపిస్తారమ్మా. ఇది ఒక సాంఘిక దురాచారంగా స్టార్ట్ అయినటువంటి అంశం మనం ముఖ్యంగా చూడొచ్చు. సరే, సో దీనికి సంబంధించి నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ దేవదాసి గురించి చెప్పట్లేదు, మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే దీని గురించి ఒక 1 అవర్ మనం ఒకసారి ఫ్రీ క్లాస్ తీసుకున్నాం. ఒకసారి ఆ రికార్డ్ వినండి. ఇంపార్టెంట్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో మనకి రివిజన్ క్లాస్ కాబట్టి ఖచ్చితంగా యూజ్ అయ్యే విధంగానే వెళ్దాం. ఓకేనా. సో వెల్కమ్ అండి మహేష్ గారు, సాయి కృప గారు. సో చాలా మంది ఓకే జాయిన్ అవుతా ఉన్నారు. సరే ఇక్కడ ఆన్సర్ వచ్చేసేమో మనకి జగన్నాథ్ టెంపుల్. సో జగన్నాథ్ టెంపుల్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఈ జగన్నాథ్ టెంపుల్ ఏదైతే అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇలా అని చెప్పేసి ఈ టెంపుల్లోనే ఉందా అంటే కాదు.
ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి కర్ణాటకలో ఉంటుంది. కర్ణాటకలో ఉన్నటువంటి దుర్గా టెంపుల్ అంటారు. ఆ దుర్గా టెంపుల్ దగ్గర కూడా మనకి దేవదాసి సిస్టమ్ అనేది కనిపిస్తుంది. అయితే మనకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లో కనుక తీసుకుంటే జగన్నాథ్ టెంపుల్ ఏదైతే ఉందో పూరిలో, అక్కడ మనకి దేవదాసి సిస్టమ్ అనేది కనిపిస్తుంది. ఇక దేవదాసి సిస్టమ్ అనేది మీకు ఇక్కడ కొంత నేను పీడిఎఫ్ లో పెట్టానమ్మా. అంటే ఎవరైతే మనకి ఒక చిన్న అమ్మాయి అయినా ఎవరైనా తీసుకున్నా కూడా ఒక డైటీకి అంటే ఒక దేవుడికి ఆ ఒక్క అమ్మాయిని అర్పితం చేయడం, సాక్రిఫైస్ చేయడం, దాన్నే మనం దేవదాసి సిస్టమ్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. అంటే లైఫ్ అంతా కూడా తను మ్యారేజ్ చేసుకోకుండా, సో అలాగే మనకి ఒక దేవుడికి అంకితమై ఆ టెంపుల్ కి సంబంధించిన అంతా కూడా సేవ చేసుకుంటూ ఉంటుంది. సరే ఇది మనకి దేవదాసి, దాని గురించి డీటెయిల్ అవసరం లేదు, కానీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పర్పస్ గా చూడాలి. సో ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా, ఇక్కడ లార్డ్ జగన్నాథ్ ఎవరైతే పూరి జగన్నాథ స్వామి ఉన్నారో, ఆ పూరి జగన్నాథ స్వామికి మనకి వైఫ్ గా మనం దేవదాసిని మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అది చాలా ఇప్పటికీ ఆచారంగా కొనసాగుతా ఉందమ్మా. ఇప్పటికీ కూడా మీకు జగన్నాథ్ టెంపుల్లో ఈ దేవదాసి సిస్టమ్ అనేది ఇంకా పాతుకుపోయినటువంటి అంశం చూస్తాం. మరి దీనికోసం గవర్నమెంట్ అనేకమైన చట్టాలు తెస్తుంది. ఆ చట్టాలు చాలా చాలా ఇంపార్టెంట్. అందులో మనకు అత్యంత ప్రముఖంగా తీసుకుంటే కర్ణాటకలో తీసుకుంటే 1982 అంతకంటే ముందు 1947 లోనే మెడ్రాస్ లో చేశారు. ఏది దేవదాసికి సంబంధించినటువంటి ఏదైతే చట్టం ఉందో అది ఎప్పుడమ్మా మనకి 1947 లోనో దేవదాసి అబోలైజేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. సో దాన్ని బేసిక్ గా అనేక రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేశాయి, కానీ దాన్ని పెద్దగా పబ్లిక్ లోకి వెళ్ళి సక్సెస్ అయినటువంటి అంశం అయితే లేదు. ఓకేనా? సో ఇక్కడ మనం మేజర్ గా గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లో మనం ప్రముఖంగా చెప్పుకుంటాం. సరే, ఓకే, వాట్ ఎవర్. ఇక నెక్స్ట్ మనకి ప్రముఖంగా తీసుకుంటే 1982 కర్ణాటక, ఇది ఇంపార్టెంట్ అమ్మా కర్ణాటకలో. ఇక నెక్స్ట్ మహారాష్ట్రలో తీసుకుంటే 2006 లో దేవదాసి అబోలైజేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. ఓకేనా? ఇక మన ఏపీ తెలంగాణ అంటే కామన్ ఏపీగా ఉన్నప్పుడు మనకి 1986 ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అబోలైజేషన్ ఆఫ్ జోగిని. ఎందుకంటే మన దగ్గర జోగిని సెక్టార్ ఉంది కదా, సో జోగిని మనం ముఖ్యంగా చెప్తాం. ఖచ్చితంగా ఈ ఆస్పెక్ట్ మీద బిట్ అడుగుతారమ్మా. రెగ్యులర్ గా ఈ మధ్య ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా దేవదాసి సిస్టమ్ అనేది అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మనకు వస్తా ఉన్నాయి. సో అందువల్ల దీని మీద ఫోకస్ పెట్టండి. ఇది కొంత ఇంపార్టెంట్ టాపిక్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఇది కాస్త టైం పడతాయి. మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మేము ఎలా ప్రాక్టీస్ చేయాలి, అలా ఫోకస్ చేయండి. క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి ఈజీయే, కానీ టైం స్పీడ్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ వచ్చేసేవారమ్మా మనకి లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చారు. సో అందులో వచ్చేసేవారు మనకి విశాఖ దత్త, అదేవిధంగా వరాహమిహిర, చరక, అదేవిధంగా బ్రహ్మగుప్త. ఇక్కడేమో వాళ్ళకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నేను ఇక్కడ పోల్ స్టార్ట్ చేసేసాను, ఆన్సర్ పెట్టేసేయండి. ఇంపార్టెంట్ది. సో ఇంపార్టెంట్, ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చమ్మా. ఇలాంటివి వచ్చినప్పుడు టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ టైం మేనేజ్మెంట్ చూసుకోండి. అంటే ఇక్కడ మీకు ఒక్కటి తెలిసిన మిగతా వాటిని ఎలిమినేట్ ప్రాసెస్ కి వెళ్ళండి, ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. బ్లైండ్ గా ఏదో ఒక ఆన్సర్ పెట్టకుండా ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను పెట్టే క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఉన్నాయి. ఓకేనా? ఓకే, ఆల్మోస్ట్ 50-50 కనిపిస్తున్నారమ్మా. నాకు ఆన్సర్ ఎక్కడ కూడా ప్రాపర్ గా కనిపించట్లేదు. ఆలోచించండి, అన్ని ఈజీయే కదా. ఫస్ట్ అక్కడ తెలిసిన దానికి వెళ్ళండి. తెలిసిన దానికి వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది. చరక అన్న మీ అందరికీ తెలుసు, చరక సంహిత. అతను ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాడు? మెడిసిన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పర్సన్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఓకేనా? సో మెడిసిన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్ గా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. సరే, ఇక్కడ నేను పోలేమి అందులో ఎవరు టాప్ పొజిషన్ లో ఉన్న చెప్పలే. సరే, మెడిసిన్ అన్నాం 1. ఓకేనా? సో కి 1, సి తీసుకుందాం. అక్కడ వచ్చేసి మనకి 1. ఓకేనా? సో కి ఇక్కడ ఆన్సర్ ఏది వచ్చేసి ఏముందమ్మా మనకి 1 ఉంది. అంటే ఇది ఒకటి మనకి ఇక్కడ కరెక్ట్ గా కనిపిస్తుంది. సో కరెక్ట్ గా ఇక్కడ మనం మేజర్ గా మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సరే, ఇక్కడ నేనే ఏదో కొంత కీ తప్పు పెట్టినట్టున్నా. సరే, C1 అనేది మనకి 2 ఉన్నాయి. సరే, నేను కీ ఏదో తప్పు పెట్టినట్టున్నారమ్మా. సరే, ఓకే, వాట్ ఎవర్. అంటే ఇవి రెండిట్లలోనే మనకు ఆన్సర్ ఏదో ఒకటి ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఈజీగా తెలిసేది అక్కడ ఉన్నటువంటి వరాహమిహిర అనగానే మనకి ఆస్ట్రోనమీకి సంబంధించిన పర్సన్. అంటే వరాహమిహిర వచ్చేసేదమ్మా మనకి బి వచ్చేసి మనకి 3 అవుతుంది. ఓకేనా? సో అంటే B3 అంతే కదా. ఇంకా మనం మిగతా చూడవలసిన అవసరం లేదు. ఇమ్మీడియట్ గా మనం ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంది సి. ఓకే, ఆన్సర్ ఇది. ఆన్సర్ సి గా పిలుసా. అంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీకు అడిగే పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి, కానీ టైం టేకింగ్. దాన్ని మీరు స్పీడప్ చేసుకో. అంటే తెలిసిన వాటికి వచ్చాక మిగతా వాటిని ఇంకా చూడవలసిన, రెండింటిని అసలు ఈ జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు కదా. ఓకే, సో ఇవి మనకు ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్ ఈజ్ జల్లికట్టు అసోసియేటెడ్? ఇది నాకు తెలిసి వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. చూద్దామమ్మా ఎంతమంది పెడతారో, ఎవరు స్పీడ్ గా పెడతారో చూద్దాం.
సో జల్లికట్టుకి సంబంధించి, సో జల్లికట్టు ఏదైతే ఉందో జల్లికట్టుకు సంబంధించి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇంపార్టెంట్ ఎవరు పెడతారో చూద్దాం. చాలా ఈజీ క్వశ్చన్ కదా, చాలా ఈజీ. అందరూ ఆల్మోస్ట్ ఆన్సర్ కరెక్టే పెడుతున్నారు, కానీ స్పీడ్ చూద్దాం. సో ఇక్కడ మనకి జల్లికట్టుని ఆల్మోస్ట్ గవర్నమెంట్ బ్యాన్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేది, కానీ అక్కడ ఉన్నటువంటి మెడ్రాస్ కదా, సో మెడ్రాస్ ప్రాంతంలో మనకి ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో మనకి ఒక హై బ్రీడింగ్ కోసం, అంటే మనకి ఒక నాణ్యమైనటువంటి, మనం ఏ విధంగా సదర్ ఫెస్టివల్ చేసుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అలాగే మనకి ఏం చేస్తారమ్మా, తమిళనాడులో కూడా హై క్వాలిటీ బ్రీడ్ కోసం ఏం చేస్తారంటే ఇలా మనకు ఒక ఫెస్టివల్ చేస్తారు, అదే జల్లికట్టు. అది పరమ భయంకరంగా ఉంటుంది, విపరీతమైనటువంటి సాక్రిఫైస్ ఇక్కడ జరుగుతుంది. అంటే మేజర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతాయి, పశువుల కింద పడి చాలా మంది చనిపోతూ ఉంటారు కదా, అందువల్ల దీన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. బ్యాన్ చేసినప్పటికీ కూడా మా కల్చర్ లో భాగం ఇది, మేము అత్యంత ప్రీతిప్రాయంగా చేసుకుంటున్నా, ఖచ్చితంగా ఇది ఉండాలని చెప్పేసి ముఖ్యంగా ఫిలిం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇది ముందుకు వచ్చింది. మీ అందరికీ తెలిసి ఇది ఎప్పుడమ్మా పొంగల్ టైంలో చేస్తారు. ఓకే, పొంగల్ టైంలో చేసేటువంటి మన ముఖ్యమైనటువంటి ఫెస్టివల్ జల్లికట్టు. రీసెంట్ గా చాలా ఎగ్జామ్ లో అడుగుతా ఉన్నారమ్మా, అందుకనే జల్లికట్టు గురించి కొంత డీటెయిల్ గా వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, క్లియర్. సో ఎవరైతే న్యూ కమర్స్ ఉన్నారో క్లాస్ ఎండింగ్ వరకు వినండి. ఇక్కడ మళ్ళీ అదే టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది. ఆర్ట్ అండ్ కల్చర్ అంటేనే గుర్తు పెట్టుకోండి, మనకి ఎక్కువగా ఉన్నటువంటి ఫిలాసఫీ, లేదంటే మనకి ఇక్కడ మేజర్ గా గుర్తు పెట్టుకునేటువంటి ఇంపార్టెంట్. పోల్ స్టార్ట్ చేసేస్తున్నాను చూడండి. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి వరాహమిహిర. ఓకే, దాంతో పాటు విశాఖ భట్ట ఉన్నాడు. నేను పోల్ ముందే స్టార్ట్ చేస్తాను, నేను ఆన్సర్ తర్వాత పెడతాను. ఓకే, వరాహమిహిర, విశాఖ భట్ట, ఒక పక్క ఏమో శూద్రక, నెక్స్ట్ వచ్చేసేమో మనకి బిల్హనుడు. ఇక్కడ వచ్చేసి ఏముంది మనకి ప్రబంధ చింతామణి, అదేవిధంగా మత్స్యకటికం, నెక్స్ట్ వచ్చేసేమో మనకి బృహత్ సంహిత, దేవి చంద్రగుప్తం, అదేవిధంగా విక్రమదేవ చరిత్ర. ఇవి ఇక్కడ ఉన్నటువంటి మనం మేజర్ గా తీసుకున్నటువంటి ఆస్పెక్ట్. ఓకే, సో ఇందులో మనకి పోల్ స్టార్ట్ చేసేస్తున్నాను, ఇందులో తీసుకోండి. ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా పెడతారో. ఇక్కడ స్పీడ్ ఇంపార్టెంట్, అందరికీ అక్కడ ఉన్నటువంటి బుక్స్ అన్ని తెలుసు, కాకపోతే స్పీడ్ ఇంపార్టెంట్. నేను చాలా టైం ఇచ్చాను కాబట్టి చాలా ఈజీగా పెడుతున్నారు. అక్కడ ఒకటి తెలిసిన ట్రై చేయండి అమ్మా. శూద్రక అయితే ఈజీగా అందరికీ తెలుసు, శూద్రకుడికి సంబంధించి ప్రతి ఒక్కరికి అయితే ఐడియా ఉంది కదా. సో శూద్రక అయితే ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉన్నటువంటి అంశమే. అతను ఏం రచించాడు? ఓకే, క్లియర్. ఓకే, ఆల్మోస్ట్ చూద్దాం. చాలా మంది 50% కనిపిస్తున్నారమ్మా. సో అందులో మనం మేజర్ గా గుర్తు పెట్టుకునేటువంటి, అందులో వరాహమిహిరది కూడా ఈజీగా తెలుసు. మహేష్ గారు టాప్ పొజిషన్ లో ఉన్నారు, స్వప్న, అదేవిధంగా ఏఆర్ గారు. ఓకే, వాట్ ఎవర్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ వరాహమిహిర అన్నాం. ఫస్ట్ మనకి ఇది ఈజీ క్వశ్చన్. అంటే బ్రహ్మ సంహిత అంటే ఏదమ్మా, మనకి ఏకు వచ్చేసి మనకి ఏముంది 3 ఉంది, అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఇక మిగతా ఇవి ఎలిమినేట్ చేసేద్దాం. ఇవి రెండిట్లలో మనం ఆన్సర్ చూడాలి. అంటే వెతికేటప్పుడు ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకే, బి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, అది బి మళ్ళీ చూడకండి. ఇక సి దగ్గర మనకి చేంజ్ ఉన్నాయి. సి ఏదమ్మా మనకి శూద్రక అంటున్నా. ఓకే, శూద్రక వచ్చేసి ఏం రచించాడంటే మనకి మత్స్యకటికం మనకి ముఖ్యంగా. సో మరిచ్చకటికం ఉంది కదా, ఆ మరిచ్చకటికాన్ని మనకి రచించినటువంటి శూద్రక ఈజ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇందాకే పర్సన్ గా మనం ముఖ్యంగా చెప్పాం కదా, ఆ మరిచ్చకటికాన్ని రచించినటువంటి శూద్రక. సో ఆన్సర్ వచ్చేసేది మనకి బి. ఓకేనా. సో అలా మనకి బి కి సంబంధించి మనకి మేజర్ గా మనం ప్రముఖంగా గుర్తుపెట్టుకునేటువంటి అంశం విశాఖ దత్త. ఆ విశాఖ దత్త కనుక తీసుకుంటే, అతను రచించినటువంటి గ్రంథాలు కనుక తీసుకుంటే ఏదమ్మా విశాఖ దత్త, ఏది ముద్ర రాక్షసం, దాంతో పాటు దేవి చంద్రగుప్తం. ఇది ఈయన యొక్క ఇంపార్టెంట్ బుక్స్, ఎప్పుడు రిపీటెడ్ గా వస్తానే ఉంటుంది. ముద్ర రాక్షసం, అదేవిధంగా దేవి చంద్రగుప్తం. ఎవరమ్మా మనకి విశాఖ దత్త యొక్క బుక్స్. ఇక ఈ బిల్హన రచించినటువంటి బుక్ ఏది మనకి విక్రమదేవ చరిత్రగా మనం ముఖ్యంగా మేజర్ గా పిలుస్తాం. వీళ్ళంతా కూడా ఎవరమ్మా మనకి కళ్యాణి చాళుక్యుల యొక్క కాలంలో 6వ విక్రమాదిత్య ఉన్నాడు కదా, ఆ 6వ విక్రమాదిత్య గురించి రాస్తాడు. ఏమని రాస్తాడు? విక్రమదేవ చరిత్రగా మనం ముఖ్యంగా చెప్తాం. ఓకేనా. సో ఇది మనకి గుర్తు పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మిగిలినటువంటి పర్సన్ వచ్చేసేవరమ్మా మనకి విశాఖ దత్త అయిపోయాడు. వరాహమిహిర మీ అందరికీ తెలుసు, బృహత్ సంహిత రచించాడు. విశాఖ దత్త ముద్ర రాక్షసం, అదేవిధంగా దేవి చంద్రగుప్తయం, అదేవిధంగా శూద్రక వచ్చేసి మృచ్చకటికం. ఇక నెక్స్ట్ వచ్చేసేవరమ్మా మనకి బిల్హన, విక్రమదేవ చరిత్ర. ఇక మిగిలినటువంటిది ఏది? ప్రబంధ చింతామణి. ఈ ప్రబంధ చింతామణి వచ్చేసి మనకి గుజరాత్ కి సంబంధించినటువంటి మరుతుంగ.
ఈ మరుతుంగ రచించినటువంటి బుక్. ఇవన్నీ కూడా రిపీటెడ్ గా, నేను ఎందుకు ఇలాంటి సిమిలర్ ఇయర్ పెడుతున్నానంటే ప్రతి ఇయర్ ఇక్కడ క్వశ్చన్ అడిగాడంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దీని మీదనే పడుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ తీసుకుంటే మీకు ఈ కాన్సెప్ట్ మీదనే మళ్ళీ ఫోకస్డ్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకేనా? అందుకని ఇవి మీకు టోటల్ గా వీళ్ళ యొక్క లిటరేచర్ అనేది ఐడియా ఉండాలి. ఐడియా ఉండే విధంగా చూడండి. సరేనమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ కొద్దాం. ది సిల్వర్ కాయిన్స్ ఇష్యూడ్ బై ద గుప్తాస్ వర్ కాల్డ్. చాలా ఈజీ. సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి కదా, గుప్తుల యొక్క కాలంలో ఉన్నటువంటి సిల్వర్ కాయిన్. ఓకే, పోల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో చూడండి. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. సో సిల్వర్ కాయిన్స్ గుప్తాస్ యొక్క కాలంలో మనకు కనిపించేటువంటి సిల్వర్ కాయిన్ నాకు తెలిసి అందరు కూడా ఒకటి, అందులో మెజారిటీ వాళ్ళు నాకు చూస్తున్నాను ఎగ్జాక్ట్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరుగుతుంది. అందుకనే ఈ క్వశ్చన్ పెట్టాను. ఈ క్వశ్చన్ పెట్టడానికి రీజన్ ఇది. ఓకే, క్లియర్? ఓకేనా అమ్మా? సో అందులో ఆన్సర్ ఆల్మోస్ట్ ట్రై చేయండి. ఈజీ క్వశ్చనే, కానీ కన్ఫ్యూజ్ అవుతున్నాను. నేను ఎగ్జాక్ట్లీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఏవి సిల్వర్ కైన్స్ అన్నాను, ఎందుకంటే గుప్తాస్ యొక్క కాలంలో నాణాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కైన్స్ కి హై ఇంపాక్ట్ అనేది మనకి ముఖ్యంగా కనిపిస్తుంది. ఏంటి ఆ కైన్స్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కనుక మనం ముఖ్యంగా చూస్తే, సో వీళ్ళ యొక్క కాలంలో, సరే అదే పోల్ మిస్ అయిపోయినట్టుంది. సరే, ఎవరు టాప్ పొజిషన్ లో ఉన్నారో చాలా మంది మిస్టేక్ పెట్టారమ్మా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రూపక. మీరు అనుకున్నారు కార్షపాన అనగానే సిల్వర్ కైన్స్ కదా మ్యాప్, అంతేనా కదా? కార్షపాన సిల్వర్ కైనే. సో కార్షపానాన్ని మనం సిల్వర్ కైన్స్ గా తీసుకుంటాం, కానీ ఇది ఎక్కడ? శాతవాహన కాలంలో మనకి 35 కార్షపాన ఈజ్ ఈక్వల్ టు 1 సువర్ణ, అంతే కదా? ఇది ఎప్పుడమ్మా? మౌర్యుల యొక్క కాలంలో కనిపిస్తుంది. మౌర్యుల యొక్క కాలంలో మనం మేజర్ గా మనం ప్రముఖంగా చెప్పినటువంటి అంశం. ఓకేనా? సో అలా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా సిల్వర్ కైనే, కానీ మనకి మెజారిటీ మీరు అందరు కూడా కార్షపాన అంటే ఇదే అనుకున్నారు. ఇక ఫనా అనేది కానీ దినార్ వచ్చేసి మనకి మొఘల్ సుల్తాన్స్, అదేవిధంగా ఢిల్లీ సుల్తానేట్స్ యొక్క కాలంలో కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ రూపక అంటే ఏంటంటే ఇక్కడ గుర్తు పెట్టుకోండి అమ్మా, రూపక అనేది ఒక సిల్వర్ కాయిన్. ఎవరి యొక్క కాలం? గుప్తుల యొక్క కాలం. అలా మొట్టమొదటిసారిగా సిల్వర్ కాయిన్ వేయించినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో అతనే చంద్రగుప్త నెంబర్ 2 యొక్క కాలంలో మీకు సిల్వర్ కాయిన్స్ కనిపిస్తాయి. అంతకంటే ముందు అంతా కూడా ఏమున్నాయేమో మనకి గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, లేదా టోకెన్స్, మనకి కాపర్ టంకాస్ అంటాం, కాపర్ కాయిన్స్ మనకు ముఖ్యంగా కనిపిస్తాయి. కానీ సిల్వర్ కాయిన్స్ అనేది గుప్తుల యొక్క కాలంలో మన ఇండియాలో విపరీతంగా విరివిగా మనకు కనిపిస్తాయి. అందులో మనకి 16 రూపక ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 1 గోల్డ్ కాయిన్. ఓకేనా? 1 గోల్డ్ కాయిన్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. అది గుర్తుపెట్టుకోండి. ఏదమ్మా? 16 రూపకాస్ అంటే ఎంత? మనకి 1 గోల్డ్ కాయిన్ కి ఈక్వల్ గా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. ఓకే, క్లియర్? సో ఇది మనకి ఓవరాల్ గా గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. సో న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో క్లాస్ ఎండింగ్ వరకు వినండి అమ్మా. సో ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, నేను ప్లస్ సబ్స్క్రైబర్ గా కావాలని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు ఒక వార్డు సెక్రటరీ పోస్టులు అయితే ఆల్మోస్ట్ పంచాయతీ సచివాలయానికి సంబంధించి ఏపీలో కంప్లీట్ అయిపోయాయి. ఇక నెక్స్ట్ మీ టార్గెట్ ఒక 2-3 డేస్ మీరు ఎంజాయ్ చేస్తారా? చేయండి, పర్వాలేదు. ఆ తర్వాత 1 వీక్ చేయండి, పర్వాలేదు. కానీ ఆ తర్వాత మళ్ళీ సిలబస్ స్టార్ట్ చేయండి అమ్మా. గ్రూప్ 1 గ్రూప్ 2 కి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రిపరేషన్ సీరియస్ గా ప్రిపరేషన్ పెట్టుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సిలబస్ చాలా హెవీగా ఉంది, కాంపిటీషన్ అంతకంటే భయంకరంగా ఉంది. వార్డు సెక్రటరీలకు ఇంతమంది రాస్తున్నారంటే 1 కి 2 కి ఎంతమంది వస్తారనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక తెలంగాణ వాళ్ళకి ఎట్లాగూ మనకి మున్సిపల్ డిపార్ట్మెంట్ లో అయితే పోస్ట్ ఎలాగో పడతాయి అంటున్నారు. అది కాకపోతే ఓకే, టైం ఉంటే గ్రూప్ 1 ఉంది, కానీ మనకి ప్రిపరేషన్ కే మినిమం 1 to 2 years పడుతుంది. అందులో డౌట్ లేదు. సో అందువల్ల ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లేదు ఇదంతా అంటే సివిల్స్ ఉన్నాయి, ఇలా మనకి చదువుకుంటూ పోండి. వీలైతే సివిల్స్ అప్లై చేయండి. ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతే తెలుగులో మెయిన్స్ ఎలాగుంది కాబట్టి టెన్షన్ పడాల్సిందే. ఇవంతా కూడా ప్రీవియస్ బిడ్స్ ఏనమ్మా. ప్రీవియస్ బిడ్స్ అంతా కూడా కవర్ చేసుకొని మీకు ఈ ప్యాటర్న్ లో ఉంటుంది అని సివిల్ కి ఒక ప్లాట్ఫామ్ వేయడం. ఓకే, క్లియర్? సరే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ కి వద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా ఆలోచించి పెట్టొచ్చు. అందులో వచ్చేసి అశోక మేజర్ రాక్ ఎడిక్స్. ఓకేనా? ఆ అశోకకి సంబంధించిన మ్యామ్ ఇంత టఫ్ క్వశ్చన్స్ తీసుకొస్తున్నారు, మాకేవి అర్థం కావట్లేదు అంటే అవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అమ్మా. ఓకే, సో ఇన్ఫినిటీ కాంపిటీషన్ మ్యామ్ ఎనీవేర్ అంతే అంటారు కదా, అది సిచ్యువేషన్ అలాగే. సో ఇక్కడ చూడండి అమ్మా, నాకు తెలిసి బ్లైండ్ గా పెడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీని గురించి అసలు అవేర్నెస్ లేదు, ఎప్పుడు విననే లేదు మ్యామ్ అంటారా? ఓకే, సరే కావచ్చు. ఎందుకంటే ఈ క్వశ్చన్ నాకు కూడా కొత్తగానే అనిపించింది. సంగమ కింగ్డమ్ గురించి చెప్పినటువంటి అశోకుడి యొక్క మనకి ఏవైతే ఉన్నాయో రాక్ ఎడిక్స్. ఓకేనమ్మా, చాలా ఇంపార్టెంట్.
అశోకుడి యొక్క కాలంలో మనకి రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయి కదా, ఏవైతే శిలాశాస్త్రాలు ఉన్నాయో అందులో సంగమ పీరియడ్ గురించి చెప్పేటువంటి శిలాశాస్త్రం అది వచ్చేసి ఇది. ఓకే క్లియర్. ఇది బ్లైండ్ గా పెట్టడం, ఎందుకంటే ఎప్పుడు వినటువంటిది కదా. మనకి ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి 13 శిలాశాసనాల గురించి అయితే అందరికీ నోటెడ్, అందరు చదివే ఉంటారు. ఒకసారి ఖచ్చితంగా దీని మీద నేను ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించిన ఫ్రీ సెషన్స్ ఉన్నాయి, దాంట్లో ఖచ్చితంగా నేను చెప్తాను. ఓకే క్లియర్. అసలు అశోకుడి యొక్క ఎడిక్ట్స్ ఎలా ఉన్నాయి వాటన్నిటికీ సంబంధించి అందులో మనం మేజర్ గా నాకు తెలిసి బ్లైండ్ గా పెడుతున్నట్టు అనిపిస్తుంది అమ్మా. 50% కూడా నాకు కరెక్ట్ ఆన్సర్ కనిపించట్లేదు. ఓకే, అశోకుడికి సంబంధించిన మేజర్ గా గుర్తుపెట్టుకునే ఇంపార్టెంట్ ఎడిక్ట్స్ దానికి సంబంధించిన తీసుకుంటే, సో ఏఆర్ గారు మీరు పొజిషన్ లో ఉన్నారు, కరీం గారు, నెక్స్ట్ స్వప్న. ఓకే క్లియర్. ఓకే, స్టోన్ ఎడిక్ట్స్ అమ్మా. శిలా శాస్త్రాలు అంటాం కదా, ఆ శిలా శాస్త్రాలకు సంబంధించి సంగమ కింగ్డమ్ గురించి చెప్పినటువంటి శిలాశాస్త్రం వచ్చేసి మనకి సెకండ్, అదేవిధంగా థర్డ్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఓకే, సో సెకండ్ థర్డ్ ఇక్కడ ఆన్సర్ కూడా నేను పెట్టినట్టున్నాను కదా. చోళ కింగ్డమ్, సౌత్ కి సంబంధించిన చోళ కింగ్డమ్ ఏదైతే ఉందో అలా మనకి సంగమ పీరియడ్ అనగానే ఏమని చెప్తాం మనం, చోళ, అదేవిధంగా చేర, అదేవిధంగా పాండ్య. ఆ 3 డైనస్టీస్ గురించి మనం ముఖ్యంగా చెప్తాం. 3 డైనస్టీస్ గురించి. ఓకే క్లియర్. ఓకే సారీ అమ్మా, చిన్న డిస్టర్బెన్స్. ఓకే, ఇక్కడ ఉన్న ఈ చోళ డైనస్టీ, అదేవిధంగా చేర, నెక్స్ట్ పాండ్య. ఓకేనా, ఈ 3 డైనస్టీస్ కి సంబంధించి కనుక మనం ముఖ్యంగా ప్రముఖంగా చూస్తే దీనికి సంబంధించి ఈ చోళ డైనస్టీలో ఉన్నటువంటి ఈ పాండ్య, అదేవిధంగా సత్యపుత్ర, కేరళపుత్ర, తంబిపాని ఇలాంటి పేర్లు వస్తూ ఉంటాయి. వాటన్నిటి గురించి మనకి ఎక్కడ అంటే అశోకుడి యొక్క ఎడిక్ట్ లో కనిపిస్తాయి. అందులో సెకండ్ ఎడిక్ట్, దాంతో పాటు ఉన్నటువంటి 13th ఎడిక్ట్. ఓకేనా, ఓకే క్లియర్. ఇందులో మనకి మేజర్ గా చెప్పుకునేటువంటి కాన్సెప్ట్ కనుక తీసుకుంటే మీ అందరికీ తెలుసు 13వ శిలాశాస్త్రం ఏదైతే ఉందో అశోకుడి యొక్క దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాంతాలన్నిటి గురించి కూడా వివరిస్తుంది. అందులో ముఖ్యంగా కళింగ యుద్ధం గురించి చెప్పేటువంటి శిలాశాస్త్రం కూడా ఏదమ్మా మనకి 13వ శిలాశాస్త్రం. దాంతో పాటు శాతవాహనుల యొక్క చరిత్రను గురించి కూడా చెప్పే శిలాశాస్త్రం ఏది మనకి 13. ఇదైతే అందరికీ తెలుసు, 13వ శిలాశాస్త్రం. మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా 2 అనేది తెలియకపోవచ్చు, కానీ ఆప్షన్స్ అబ్జర్వ్ చేశారా, 13th ఇచ్చేసారు అంటే నో డౌట్ ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది. బ్లాంక్ గా వెళ్ళిపోవడం. ఇక్కడ నేను ఎందుకు ఇలాంటి బిట్స్ సెలెక్ట్ చేసి పెట్టడానికి రీజన్ ఏంటంటే కొన్ని ఆన్సర్ తెలియకపోయినా గెస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది, గెస్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఓకే క్లియర్. సో అది దాని మీద ఫోకస్ పెట్టండి. ఎట్టకేలకి ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి సిక్స్త్ కి సంబంధించిన ఆన్సర్. ఓకేనా అమ్మా. సో అలా మనకి 13వ శిల ఒకసారి చాలా డీటెయిల్ గా మనం ఇతనికి సంబంధించిన ఎడిక్ట్స్ గురించి పిక్చర్స్ తో సహా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఎడిక్ట్స్ ఉన్నాయి, మేజర్ రాక్ ఎడిక్ట్స్ గురించి కానీ, అదేవిధంగా మేజర్ రాక్ సెకండ్ నెంబర్ 2 కి సంబంధించి కానీ, నెంబర్ 3 13th ఏం చెప్తుంది, ముఖ్యంగా కళింగ వార్, అదేవిధంగా వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ అన్ని కూడా ఉన్నాయమ్మా. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇది కాస్త చూడండి, చాలా ఈజీ. మనం జస్ట్ 2-3 days అయింది కదా దీనికి సంబంధించిన క్లాస్ చెప్పుకొని. ఇక్కడ 1, 2, 3, 4 ఇక్కడ ఉన్నాయమ్మా, ప్లేసెస్ ఉన్నాయి. ఈ ప్లేసెస్ లో ఆ లొకేషన్ ని ఐడెంటిఫై చేయండి. ఇక్కడ మనం ఏమేమి చెప్పాం, కామన్ గా కనిపించేటువంటి వాటిలో సింథియాస్ ఉన్నారు, హోల్కర్స్ ఉన్నారు, గైక్వాడ్స్ ఉన్నారు, బోన్స్లేస్ ఉన్నారు. అవి నాకు ఇక్కడ ఆర్డర్ ప్రకారం ఇక్కడ 4 ఇచ్చారు, అందులో చూడండి. ఓకే, పోల్ స్టార్ట్ చేసేసాను, ఆన్సర్ కూడా పెట్టేస్తున్నాను. ఐడెంటిఫై చేయగలుగుతారు కదా. ఇక్కడ మనకు తెలియాలి సింథియాలు ఉండేటువంటి ప్రాంతం ఏంటో మనకు ఐడియా ఉండాలి. ఎక్కడ ఉంటారు సింథియా. హోల్కర్స్ ఎక్కడ ఉన్నారు, అదేవిధంగా గైక్వాడ్స్ ఎక్కడ వచ్చేసారు, అదేవిధంగా బోన్స్లే. ఫస్ట్ వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిస్తే మీకు మ్యాపింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఆల్మోస్ట్ సివిల్స్ లో అడిగితే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. 1995 క్వశ్చన్ ఇది, 1995 లో అడిగినటువంటి క్వశ్చన్. ఏదో బ్లాంక్ గా వెళ్ళకండి అమ్మా, బ్లైండ్ గా పెట్టకండి, ఆలోచించి పెట్టండి. అందులో మీకు 1-2 తెలిసినా ఈజీగా తెలవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ నియర్ బై ఉన్నాయి కదా, మీకు అక్కడ ఒక పాయింట్ అయితే ఈజీగా తెలుసు. ఎందుకంటే మనం మ్యాపింగ్ లో చెప్పుకున్నాం, టాపిక్ చెప్పేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మ్యాప్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో మనకు మేజర్ గా గుర్తుకొచ్చేదేదమ్మా ఈ పాయింట్, గుజరాత్ నియర్ బై ఉంటుందని చెప్పామా. ఓకే క్లియర్. సో ఇది కొంత ఇక్కడికి రావాలి, గుజరాత్ దగ్గర ఉంటుందని చెప్పుకున్నామా. ఆ గుజరాత్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు మనకి గైక్వాడ్స్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. అంటే ఇక్కడ వీళ్ళు
బరోడా లేదా వడోదర దగ్గర ఉంటారు, అంతే కదా. సో ఇదైతే మనకి నోటెడ్, ఇదైతే మనకి నోటెడ్. భోన్స్లేలు ఉన్నారు. భోన్స్లేకి సంబంధించి అంటే శివాజీ యొక్క ఫ్యామిలీ. శివాజీ యొక్క ఫ్యామిలీస్ కనుక మనం ముఖ్యంగా ప్రముఖంగా తీసుకుంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు, మనకి నాగపూర్ ప్రాంతం దగ్గర ఉంటారు, అంటే మహారాష్ట్ర. ఇవి రెండైతే ఈజీగా తెలుస్తున్నాయి, అంటే మహారాష్ట్ర ప్రాంతం ఇది. అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ వచ్చేసేమో మనకి గైక్వాడ్స్ ఉన్నారు. చూడండి అది ఆర్డర్ ప్రకారం చూడండి, 3-4 గైక్వాడ్స్ ఉన్నారు, భోస్లేస్ ఉన్నారు, అంతే కదా. సో గైక్వాడ్స్, భోస్లేస్ ఇక్కడ ఉన్నారు. ఇక మీదిల్ని సింథియాస్, అదేవిధంగా హోల్కర్స్, వీళ్ళంతా కూడా సింథియా, హోల్కర్ అంతా కూడా మధ్యప్రదేశ్ లోనే ఉంటారు, మధ్యప్రదేశ్ లో కనిపిస్తారు. అలా మనకి మేజర్ గా చెప్పుకునేటువంటి హోల్కర్స్ వచ్చేసి ఎక్కడ మనకి ఇండోర్ ప్రాంతం. ఇండోర్ ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, కింద ఉంటుంది ఇండోర్. ఇక నెక్స్ట్ వచ్చేసేమో మనకి మిగిలినటువంటి ఎవరు, సింథియాలో వచ్చేసి ఎక్కడమ్మా మనకి గ్వాలియర్. సో గ్వాలియర్ ప్రాంతంలో ఉంటారు, అది మనకి మధ్యప్రదేశ్ లో పై భాగంలో ఉంటుంది. సో మ్యాపింగ్ కోసం, మ్యాపింగ్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్, అది మీకు ఐడియా ఉండడం కోసం ఇలాంటి బిట్స్. ఓకే క్లియర్, ఓకే క్లియర్. ప్రాక్టీస్ చేయండి, ఇలా చదవండి, ఎందుకంటే ఇవేవో కొత్త బిట్స్ కాదు, మనం ఏదో క్రియేట్ చేసిన బిట్స్ కాదు, ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్సే. ఓకేనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నేను ఇందాక పెట్టినట్టున్నారు కదా, పోల్ అయితే పెట్టాను కదా. ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. అందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్. అందులో బ్యాటిల్ ఆఫ్ బక్సర్, మీర్ జఫర్ వర్సెస్ రాబర్ట్ క్లైవ్. ఓకే క్లియర్. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ వాందివాసి, ఫ్రెంచ్ వర్సెస్ ఈస్ట్ ఇండియా కంపెనీ. నెక్స్ట్ నేను పోల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ చిలియన్ వాలా, ఇది కొత్తగా కనిపిస్తుంది. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ కార్దా. ఓకే, ఇందులో మనకి ఏ పేరు అనేది మనకి ఇన్కరెక్ట్ గా ఉంది. ఓకే క్లియర్ అమ్మా. సారీ, కరెక్ట్ గా మ్యాచ్ అయినటువంటి పేరేది ఇందులో. సో కరెక్ట్ గా మ్యాచ్ అయినటువంటి పేరు మనకు ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వార్స్ ఉన్నాయి కదా, ఆ వార్స్ కి సంబంధించిన కాంబినేషన్ చాలా ఈజీగా పెట్టొచ్చు, చాలా ఈజీగా పెట్టడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. ఓకే క్లియర్ అమ్మా. బ్యాటిల్ ఆఫ్ బక్సర్, బ్యాటిల్ ఆఫ్ వాందివాషే, ఇవి రెండు అయితే మీకు తెలుసు. ఇక ఇక్కడ వచ్చిన అలా కొత్తగా కనిపించింది ఏదమ్మా మనకి కార్దా వార్ గురించి నేను రీజనల్ లో చెప్పాను. కార్దా వార్ గురించి మనం చాలా డీటెయిల్ గా రీజనల్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కార్దా. ఇక కొత్తగా కనిపించేది ఏదమ్మా మనకి, ఇది వచ్చేసి మనకి చిలియన్ వాలా. ఓకే, చిలియన్ వాలా వార్ గా చెప్తాం. దీని గురించి ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, టాపిక్ అంతా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వప్న గారు మీరు నెంబర్ 1 పొజిషన్ లో పెట్టారు, నెక్స్ట్ మహేష్ గారు, ఏఆర్ గారు. ఓకే వాట్ ఎవర్. ఇక్కడ చూద్దాం అసలు ఏంటి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కనుక మనం ముఖ్యంగా చూసినప్పుడు. సో అందులో వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అన్నాం. దీని గురించి నేను ఎక్కడ ఏ టాపిక్ ని కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేనమ్మా, ఎందుకంటే మనకి గవర్నర్ జనరల్స్ యొక్క సెషన్స్ ఉన్నాయి, ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించిన ప్రీ సెషన్స్ ఉన్నాయి, ప్లసే కాదు ప్రతిదీ మనం కవర్ చేస్తున్నాం. మీరు కొంత ఓపిక్ గా విన్నారంటే మొత్తం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ ఎక్కడో ఒక రకంగా మనం ఫ్రీ క్లాస్ లో కవర్ చేస్తున్నాం. ఇక ప్లేస్ లో అయితే ఒక సీక్వెన్స్ గా ఉంటుంది, వెయిట్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ గురించి మనం తీసుకున్నాం. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనగానే మనకు కాంబినేషన్ ఇంపార్టెంట్ కదా, మీర్ జఫర్ కాదు, అక్కడ ఎవరు ఉంటారమ్మా మనకి మీర్ కాసిం, అంతే కదా. సో మీర్ కాసిం. సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కనుక మనం ముఖ్యంగా తీసుకుంటే అక్కడ మీర్ కాసిం గా మనం ముఖ్యంగా చెప్తాం. మీర్ కాసిం తో పాటు మనకి ముఖ్యంగా ఏదమ్మా ఒక ట్రిపుల్ అలియన్స్ ఏర్పడుతుంది కదా, ఆ ట్రిపుల్ అలియన్స్ లో భాగంగా అందులో వచ్చేసి ఎవరమ్మా మనకి అవధ్ కి సంబంధించిన నవాబు ఎవరు మనకి షౌజుద్దౌలాగా మనం ముఖ్యంగా మేజర్ గా చెప్పుకోవచ్చు. ఓకే, షౌజుద్దౌలాగా మనం ముఖ్యంగా ప్రముఖంగా పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎవరమ్మా మనకి, నెక్స్ట్ మనకి మొఘల్ యొక్క షెహన్ షా, అతనే వచ్చేసి షా ఆలం 2 గా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఈ ట్రిపుల్ అలయన్స్ తో మనకి బ్రిటిషర్స్ తో పోరాడారు. కానీ ఇక్కడ మనం ఇచ్చిన దాంట్లో ఏం చెప్పాం, మీర్ జఫర్ అన్నా. మీర్ జఫర్ ఎక్కడ వస్తాడు మనకి, ప్లాసీ యుద్ధంలో వస్తాడు, కానీ బ్రిటిషర్స్ యొక్క సపోర్టర్ గా వస్తాడు. ఓకే క్లియర్. సరే, దానికి చిన్న కన్ఫ్యూజన్ అండి. ఇక వాందివాసి యుద్ధం, ఈ వాందివాసి యుద్ధం మనకి ఏ టైంలో కనిపిస్తుంది, నా కామెంట్ సెక్షన్ లో చెప్పగలుగుతారా? వాందివాసి ఇయర్ చాలా ఇంపార్టెంట్ కదా. వాందివాసి యుద్ధం అనేది ప్రతి ఒక్కరికి ఇయర్ నోటిఫై అయి ఉండాలి. వాందివాసి యుద్ధం వెరీ గుడ్. 1760లో మనకి థర్డ్ మనకి ఏదైతే ఆంగ్లో కర్ణాటక వార్ జరుగుతుందో ఆ టైంలో మన భారతదేశంలో జరిగినటువంటి బ్రిటిషర్స్ కి అదేవిధంగా ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య జరిగినటువంటి యుద్ధం. ఓకే క్లియర్. సో దాన్ని మనం ఎందుకు కర్ణాటక వార్ అంటున్నామంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనకి రాజు వచ్చేసి ఎవరమ్మా మనకి ఆ టైంలో మనకి మహమ్మద్ అలీ ఉన్నాడు కదా. ఈ మహమ్మద్ అలీ ప్రాంతంలో మహమ్మద్ అలీ మనకి అడ్మినిస్ట్రేషన్ గా నవాబుగా ఉన్నటువంటి సమయంలో పాండిచ్చేరి ప్రాంతం ఏదైతే ఉందో ఆ పాండిచ్చేరి ప్రాంతాన్ని బ్రిటిషర్స్ ఆక్యుపై చేస్తారు. అందులో భాగంగా వస్తుంది. సరే, దాన్ని పక్కన పెట్టేద్దాం.
సో అలా మనకి వందివాసి యుద్ధం, ఆ వందివాసి యుద్ధం అసలు ఈ థర్డ్ ఆంగ్లో కర్ణాటక వార్ జరగడానికి ముఖ్య కారణం ఏది? 7 ఇయర్స్ వార్ కదా! అది 7 ఇయర్స్ వార్ వేరే ప్రపంచ దేశాల్లో మనం ముఖ్యంగా యూరప్ కాంటినెంట్ లో జరిగితే దాని యొక్క ఇంపాక్ట్ మన ఇండియా మీద పడుతుంది. దాని యొక్క ఇంపాక్ట్ ఇండియా మీద పడుతుంది. ఫైనల్ గా ఈ వార్ వచ్చేసి ప్యారిస్ అగ్రిమెంట్ ద్వారా మనకి ముగుస్తుంది. ఓకే, క్లియర్? సో ప్యారిస్ అగ్రిమెంట్ ద్వారా ముగిసినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గా మనం ముఖ్యంగా ప్రముఖంగా చెప్పుకుంటాం. ఓకేనా అమ్మా? సో ఇది మనకి ఓవరాల్ గా చెప్పినటువంటి వందివాసి యుద్ధం. ఈ వందివాసి యుద్ధం ఎవరికి జరిగిందంటే క్లియర్ గా ఉంది, ఫ్రెంచ్ కి ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇక నెక్స్ట్ కనిపించేటువంటి వారు వచ్చేసేదమ్మా మనకి చిలైన్ వాలా. ఇది లార్డ్ డెల్హౌజీ, అదేవిధంగా మరాఠాలకి మధ్య జరగలేదు, లార్డ్ డెల్హౌజీ యొక్క కాలంలోనే జరిగింది. లార్డ్ డెల్హౌజీ యొక్క కాలంలో జరిగిన ఆంగ్లో సిక్ వార్ లో భాగంగా జరుగుతుంది. ఓకే, క్లియర్? ఆంగ్లో సిక్ వార్ అంటే ఏది? మనకి సెకండ్ ఆంగ్లో సిక్ వార్ ఉంది కదా, అందులో భాగంగా జరిగినటువంటిది ఏదమ్మా మనకి మేజర్ గా చెప్పుకునేటువంటి దీనికి సంబంధించిన చాలా స్టోరీ ఉంటుంది. నేను అందుకని ఇక్కడ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో అలా గుర్తుపెట్టుకోండి. అందులో భాగంగా మనకి చిలియన్ వాలా మనకి ఆ వార్ అనేది జరుగుతుంది. ఓకే, క్లియర్? కానీ ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం? లార్డ్ డెల్హౌజీ కరెక్ట్ గానే ఉంది. లార్డ్ డెల్హౌజీకి మరాఠాస్ కి మధ్య జరిగిన వారు కాదు. ఓకే, ఇక ఈ కాద్రా వార్ అనేది రీజనల్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ కాద్రా వార్ వచ్చేసారంటే మనకి మరాఠాలకి అదేవిధంగా నిజామ్స్ కి మధ్య జరుగుతుంది. మరాఠాకి నిజామ్స్ కి అంటే ఇక్కడ ఏంటి వారి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఆ టైంలో మనకి రూలర్ వచ్చేసి నిజాం అలీ ఖాన్ మనకి రూలర్ గా ఉన్నాడు. ఆ నిజాం అలీ ఖాన్ రూలర్ గా ఉన్నప్పుడు మరాఠాస్ ఎవరైతే ఉన్నారో మరాఠాకి సంబంధించిన మాధవరావు నింబచ్చు, పీషో అమ్మ, ఈ పీషో ఎవరిపైన నిజాం అలీ ఖాన్ మీద దండయాత్ర చేస్తారు. మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకున్నాం నిజామ్స్ కి అదేవిధంగా మరాఠాస్ కి మధ్య చౌ సర్దేశ్ ముఖ్యంగా ఎఫెక్ట్ అనేది ఉంది. అలా నిజాం అలీ ఖాన్ యొక్క టైంలో మాధవరావు నింబచ్చు మనకి సపోర్ట్ అంటే యుద్ధం చేసినప్పుడు ఆల్రెడీ అంతకంటే ముందు మీకు ఇయర్స్ గుర్తుండొచ్చు, 1766 లో మనం గుంటూరు ప్రాంతాన్ని ఇచ్చేసాం. ఐడియా వచ్చిందా? గుంటూరు ప్రాంతం ఎవరికమ్మా? బ్రిటిషర్స్ కి ఇచ్చేసాం. ఏది మనకి ఏది ఉత్తర సర్కార్ ప్రాంతం అంతా కూడా ఎవరికి వెళ్ళిపోయింది? మనకి బ్రిటిషర్స్ కి వెళ్ళిపోయింది. దేని ప్రకారం? అలహాబాద్ ట్రీటీని ఏర్పాటు చేసుకున్నాక కాండ్రేగుల జోగి పంతుల యొక్క సపోర్ట్ తో టోటల్ గా మనకు ఉన్నటువంటి నార్త్ సర్కార్ అంతా కూడా ఎక్సెప్ట్ గుంటూరు బ్రిటిషర్స్ కి పోయింది. ఆ టైంలో ఎవరున్నారమ్మా? మనకి కారన్వాలిస్. ఓకే, ఇక నెక్స్ట్ మనకి ఆ టైంలో తీసుకుంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ కి సంబంధించి పక్కన పెట్టేసి నెక్స్ట్ 1788 కారన్వాలిస్ యొక్క టైంలో కనుక మనం ముఖ్యంగా చూసినప్పుడు ఆ టైంలో మళ్ళీ మనకి మరాఠాల యొక్క ఇన్వాజన్ జరుగుతుంది. అలాంటి టైంలో కారన్వాలిస్ యొక్క హెల్ప్ అడుగుతారు. ఎవరు? మన యొక్క నిజాం అలీ ఖాన్. సరే, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాం కానీ అంతకంటే ముందు మన అగ్రిమెంట్ ప్రకారం గుంటూరు ప్రాంతం మాకు ఇచ్చేయాలి కదా అంటే 1788 లో గుంటూరుని కూడా ఇస్తారమ్మా. కానీ బ్రిటిషర్స్ సపోర్ట్ చేయరు, బ్రిటిషర్స్ యొక్క సపోర్ట్ దొరకదు. ఇక అలాంటి టైంలో కారన్వాలిస్ తర్వాత నెక్స్ట్ రూలర్ ఎవరు? మనకి సర్ జాన్ షోర్. మొన్న గవర్నర్ జనరల్స్ గురించి చెప్పినప్పుడు నేను చెప్పాను, నాన్ ఇంటర్వెన్షన్ అనేటువంటి అగ్రిమెంట్ తీసుకొచ్చిన పర్సన్ ఎవరు? జాన్ షోర్. అంటే దీని ప్రకారం బ్రిటిషర్స్ మనకి సపోర్ట్ చేయాలి. ఓకే, క్లియర్? అంటే మనకి సపోర్ట్ చేయాలి కానీ సర్ జాన్ షోర్ ఆ టైంలో మనకి సపోర్ట్ చేయడు. అంటే ఓవరాల్ గా మనకి ఈ యొక్క అగ్రిమెంట్ అనేది ఒక డిస్పైట్ అంటే ఒక వివాదానికి తావులేపింది కదా. అలా మనకి నిజామ్స్ కి బ్రిటిషర్స్ అంటే నమ్మకం పోతుంది. ఆ నమ్మకం పోవడం వల్లనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా? ఫ్రెంచ్ వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుంటారు. అలా మనకి రేమాన్స్ వస్తాడు, ఆయన కోసం వెపన్ ఇండస్ట్రీని కూడా కట్టించినటువంటి అంశం మనం అంత రీజనల్ టాపిక్ లో డిస్కస్ చేసాం. ఓవరాల్ గా ఇది మనకి నిజామ్స్ యొక్క టైంలో జరిగిన అంశం. అలా మరాఠా యొక్క ఇన్వాజన్ జరుగుతుంది. ఆ వార్ నే మనం ఏమంటాం? కార్దా వార్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఓకేనా? సో ఇది మనకి కార్దా వార్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది మనం ముఖ్యంగా తీసుకుంటాం. ఓకే, క్లియర్? సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశం. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామా? నెక్స్ట్ బిట్ ఇంపార్టెంట్. ఆదివాసి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ ఆదివాసి అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఇక బ్లైండ్ గా పెట్టడమే, ఇక్కడ పెద్దగా ఆప్షన్స్ గురించి ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. ఓకే, క్లియర్? సో ఆదివాసికి సంబంధించి ఓకే, ఈ ఆదివాసి అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించి మహాత్మా గాంధీ, అదేవిధంగా ఠాకర్ బప్ప, అదేవిధంగా జ్యోతిరావు బాపులే, నెక్స్ట్ వచ్చేసి బిఆర్ అంబేద్కర్. సో వీళ్ళలో ఎవరు అనేది మనకి ఇది ఇంపార్టెంట్ గా మనం ముఖ్యంగా చెప్తాం. ఓకే, క్లియర్? సో మహాత్మా గాంధీ, ఇతనికి సంబంధించి మన అందరికీ తెలుసు. మహాత్మా గాంధీ ఎవరు? హరిజన్ అనేటువంటి పేరు పెట్టాడు.
హరిజన్ అనేటువంటి పేరుతో మనం ముఖ్యంగా పిలిచాం. ఇక జ్యోతిరావు బాపులే యొక్క టైంలో దళిత అనేటువంటి వర్డ్ చాలా పాపులర్ గా ఉండేది. ఇక బిఆర్ అంబేద్కర్ యొక్క టైంకి వచ్చేసరికి స్వప్న గారు సో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. సరే, బిఆర్ అంబేద్కర్ యొక్క టైంకి వచ్చేసరికి కనుక మనం ముఖ్యంగా మేజర్ గా చూసామనుకోండి, ఓకే, ఇతని యొక్క కాలంలో ఆది హిందూ దళిత ఉద్యమాలు చాలా సివియర్ గా జరుగుతా ఉన్నాయమ్మా. సో అది ఇక్కడ ఉన్నటువంటి. సో అలా మనకి ఆదివాసి ప్రిమిటేటివ్ ట్రైబ్స్ అంటాం కదా, ఈ ప్రిమిటేటివ్ ట్రైబ్స్ అనేటువంటి పేరు మనకి ఎవరి యొక్క కాలంలో కనిపిస్తుందంటే వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళంతా కూడా మనకి ఎవరమ్మా, దళితులకి సంబంధించిన షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళ గురించి పోరాటం చేసినటువంటి పర్సన్. ఇక ట్రైబ్ అనేటువంటి ఆదివాసి అనేటువంటి ప్రిమిటేటివ్ ట్రైబ్ అనేటువంటి పేరుని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరంటే దక్కర్ బప్పా. ఓకే, దక్కర్ బప్పాగా మనం ముఖ్యంగా పిలుస్తాం. సోషల్ రిఫార్మ్స్ చెప్పినప్పుడు అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ రివర్ అమ్మ, ఒక రివర్ మనకి మేజర్ గా శ్రీరంగపట్నం, అదేవిధంగా శివసముద్రం, అదేవిధంగా మనకి శ్రీరంగం, ఈ మూడిటికి సంబంధించినటువంటి ఏవైతే ఐలాండ్స్ ని టచ్ చేసుకుంటూ పోతుంది. అంటే ఈ రివర్ వల్ల మనకి ఐలాండ్స్ ఏర్పడ్డాయి. సరే, ఇక్కడ నేను ఈజీగా పెట్టేస్తున్నాను. సో దీనికి సంబంధించి ఈజీగా మీరు టిక్ చేయడానికి స్కోప్ ఉంది కదా. ఓకే, క్లియర్. సో ఇదమ్మా, ఇది మనకి ఇక్కడ శ్రీరంగపట్నం, శివసముద్రం, అదేవిధంగా శ్రీరంగం. సో ఇది మూడుగా మనం మేజర్ గా చెప్తాం. ఇందులో ఈ మూడింటిని టచ్ చేసుకుంటూ ప్రవహించేటువంటి రివర్ ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ గానే పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఉంటే రెండిట్లలో డౌట్. గోదావరి అయితే ఈ ప్రాంతంలో ప్రవహించదు, కృష్ణా నది కూడా ఈ ప్రాంతంలో ప్రవహించదు. ఇక మిగిలిన ఇవి 2 నదులే కదా మనకి కర్ణాటక గుండా ప్రవహించేది. అందులో మెజారిటీ రివర్ ఏదమ్మా, అత్యధికంగా సో మధ్యరంగ, అంత్యరంగ. ఓకేనమ్మా. సో అది ఇక్కడ మేజర్ గా వచ్చేసారమ్మా. కరీం గారు మీకు టాప్ పొజిషన్ లో వచ్చారు. సరే, ఓకేనమ్మా. ఇవి మనకి ఇక్కడ మేజర్ గా తీసుకున్నాను. నాకు అక్కడ కాల్స్ మీద కాల్స్ వస్తా ఉన్నాయి, నా కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంది. ఫోన్ సైలెంట్ లో పెట్టాను, అందుకని ఈ టైంలో క్లాస్ పెట్టాలంటే నాకు టెన్షన్ గా ఉంటుంది. సరే, వాట్ ఎవర్, వీలైనంత వరకు ఎండ్ చేసేసాను, త్వరగానే ఎండ్ చేసేసాను. ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసేమో మనకి కావేరి. సో కావేరిగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఓకే, క్లియర్. ఓకే, ఇది మనకి 10th కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది చూడండి, ఇంపార్టెంట్ అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ల్యాండ్ మార్క్స్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్ 6 స్టార్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సరే, పోల్ అయితే ముందే పెడుతున్నాను, ఆన్సర్ తర్వాత స్టార్ట్ చేద్దాం. హిందూ కాలేజ్ కలకత్తా. ఓకే, క్లియర్. అంటే ఇందులో మనకి ల్యాండ్ మార్క్స్ ఎక్కడెక్కడ మనకి ఏ విధంగా ఏర్పాటు చేశారో అనేది దానికి సంబంధించినటువంటి కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం పెట్టాను. అంటే వీటికి సంబంధించిన ఇయర్స్ తెలిస్తే ఈజీగా చెప్పొచ్చు. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా, ఇదైతే ఈజీగానే చెప్పొచ్చు. ఆడమ్స్ రిపోర్ట్, ఇది ఒకటే కొంత కాంప్లికేటెడ్ గా ఉంటుంది. దీని గురించి నేను నెక్స్ట్ గవర్నర్ జనరల్స్ చెప్పినప్పుడు చెప్తాను. ఓకే, సో మనకి జేమ్స్ ఆడమ్స్ టైంలో వస్తుంది. వుడ్స్ డిస్పాచ్. ఓకే, దీంట్లో మనకి ఆర్డర్ ప్రకారం కనుక తీసుకుంటే ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాంట్లో పోల్ నేను స్టార్ట్ చేసేస్తున్నాను. ఓకే, అందులో పోల్ కి సంబంధించి కనుక దీంట్లో అబ్జర్వ్ చేయండి. ఇందులో మీకు హిందూ కాలేజ్ అనేది ఆల్మోస్ట్ 2-3 డేస్ క్లాస్ ముందే నేను చెప్పాను. హిందూ కాలేజ్ అనేది ఎక్కడ, ఏ టైంలో, ఎవరు స్టార్ట్ చేశారు. సో వారణాసి దగ్గర స్టార్ట్ చేశారని చెప్పుకున్నామా మనం. వారణాసి దగ్గర స్టార్ట్ చేశారు. కలకత్తా దగ్గర ఉన్నటువంటి హిందూ కాలేజ్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. చాలా డీటెయిల్ గా దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, సో హిందూ కాలేజ్ కి సంబంధించి నాకు తెలిసి ఏదో బ్లైండ్ గా పెడుతున్నట్టున్నారు, కానీ ఇవన్నీ చదువుకోండి అమ్మా. ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్. ఖచ్చితంగా ఇదే ఫార్మేట్ లో ఇప్పుడు ఎగ్జామినర్ అడుగుతా ఉన్నాడు. సో ఇది కూడా 1996 లో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్. ఓకేనా. సో కరీం గారు అక్కడ ఓకే, సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి మనం మేజర్ గా చెప్పుకునే అంశం. ఓకే, క్లియర్. సరే, వాట్ ఎవర్. ఇక్కడ కనుక మనం ప్రముఖంగా తీసుకుంటే హిందూ కాలేజ్ వచ్చేసి 1817 లో పెట్టారు. 1817. ఇక యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా మీకు తెలుసు. వుడ్స్ డిస్పాచ్ వచ్చేసేప్పుడమ్మా 1854 లో మనకి వుడ్స్ డిస్పాచ్ పెట్టాక సిపాయి రివాల్ట్ జరుగుతుంది. ఆ సిపాయి రివాల్ట్ జరిగాక కనుక మనం ముఖ్యంగా చూస్తే విక్టోరియా యొక్క అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాక 1858 లో మనకి యూనివర్సిటీ స్టార్ట్ అవుతాయి. యూనివర్సిటీ స్టార్ట్ అయినటువంటి అంశం మనం ముఖ్యంగా చూస్తాం. ఇక నెక్స్ట్ మిగిలినటువంటిది ఏదమ్మా, ఆడమ్స్ రిపోర్ట్. ఇది వచ్చేసేప్పుడు మనకి 1835 లో మనకి ఆడమ్స్ రిపోర్ట్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా. సో ఇది మనకి ఓవరాల్ గా చెప్పుకునేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గా మనం ముఖ్యంగా ప్రముఖంగా తీసుకుంటాం. ఓకే, సో ఇవి మనకి ఆర్డర్. ఈ ఆర్డర్ ప్రకారం కనుక తీసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసేదమ్మా మనకి 1. సో 1 ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది హిందూ కాలేజ్ అనేది. ఎందుకంటే స్టార్టింగ్ ఏర్పాటు చేసే కాలేజ్ లో లిస్ట్ లో మీకు ఇచ్చేసారు, మీకు ఐడియా ఉండొచ్చు. ఇక వుడ్స్ డిస్పాచ్ అనేది లాస్ట్ లో ఏర్పడినటువంటి వాటిలో ఇది ఒక్కటి తెలియకపోయినా మీకు ఇవన్నీ ఫ్రేమ్ చేయడం కష్టమే. ఓకే, 1342 ఏదైతే ఉందో ఇది మనకి మేజర్ గా చెప్పుకునే అంశం. ఓకేనా.
ఓకే క్లియర్. లేదా ఇక్కడైనా ఈ ఆర్డర్ చూడొచ్చమ్మా. 4 అదేవిధంగా 2, 4 కి అదేవిధంగా 2 కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే ఇక్కడ వుడ్స్ డిస్పాచ్ తర్వాతనే మనకి యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా ఏర్పడింది. ఆ కాంబినేషన్ చూడండి 4-2 అనేది మీకు ఈ రెండిట్లలోనే కనిపిస్తుంది. ఇక్కడ మీరు కట్ ఆఫ్ చేయాలి. కట్ ఆఫ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి మేజర్ గా గుర్తుపెట్టుకునే అంశం. మన లిస్ట్ చదువుకునేటప్పుడు ఆల్రెడీ చదివాం. హిందూ కాలేజ్ అనేది ముందుగా చదువుకున్నాం. ఓకే సరే, ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హిందూ అనేటువంటి వర్డ్ ని ఈ క్రింది వారిలో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? చాలా ఈజీగా పెట్టేసేయచ్చు. పోల్ స్టార్ట్ చేస్తున్నాడు. ఎవరు ఫస్ట్ పెడతారో చూద్దాం. హిందూ. హిందూ అనేటువంటి మన భారతదేశాన్ని హిందూ దేశం అంటున్నాం కదా, ఆ హిందూ దేశం అనడానికి కారణం ఏంటి? అలా మనకి ఇక్కడ సింధు నది ఉంది. ఆ సింధు నదిని దాటి వస్తే దాన్ని ఏమంటామమ్మా? హిందూ ప్రాంతంగా పిలిచేవాళ్ళు. అంటే హిందూ అనేది ఒక మతానికి సంబంధించిన అంశం కాదు. మతానికి సంబంధించిన అంశం కాదు. దేని బేసిక్ గా వచ్చింది? సింధు అనేటువంటి ఏదైతే మన సంస్కృతంలో ఇండస్ రివర్ ని సంస్కృతంలో సింధు అని పిలుస్తున్నాం కదా, ఆ సింధుని ఈ ప్రాంతం వాళ్ళకి పలకడం రాకపోవడం వల్ల వాళ్ళు దాన్ని హిందూ అన్నారు. సో కరీం గారు ఇక్కడ మేజర్ గా ఇక్కడ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. సరే ఓకే క్లియర్. సో ఇవి ఇక్కడ మనకి ప్రముఖంగా గుర్తుపెట్టుకునే అంశం. ఓకే, ఎట్టకేలకి ఇది మనం మేజర్ గా చెప్పుకోవచ్చు. ఇది మనకి అత్యంత ప్రముఖంగా తీసుకుంటాం. సో ఎట్టకేలకి ఇది మనకి ఇక్కడ మేజర్ గా హిందూ అనేది గ్రీకుల యొక్క కాలంలో కనిపిస్తుంది. సో గ్రీకులు ఎవరైతే ఉన్నారో గ్రీకులకు సంబంధించి మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఆ గ్రీకుల యొక్క కాలంలో హిందూ ప్రాంతం అనేది, అంటే ఇక్కడ గుర్తు పెట్టుకోండి, హిందూ అనేది మతానికి సంబంధించినటువంటి అంశం కాదు. అసలు హిందూ అనేటువంటి ఒరిజిన్ గురించి ఒకసారి నేను క్లాస్ తీసుకుంటాను, అక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇది మనకి ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అమ్మ, ఇది చూడండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ లో మనకి విక్రమ ఎరా, అదేవిధంగా సక ఎరా, గుప్త ఎరా, అదేవిధంగా కాళీ ఎరా. ఇక్కడ నీకు ఆప్షన్స్ ఇచ్చాను. పోల్ స్టార్ట్ చేస్తున్నాడు చూడండి. అందులో మీకైతే నాకు తెలిసి గుప్త ఎరా, శక ఎరా అయితే ఈజీగా తెలుసు, అందరికైతే ఈజీగా తెలుసు. ఇక మిగిలినటువంటిది ఇక్కడ ఏదో కాళీ ఎరా అంటున్నాం. ఇదేంటే ఏదో కొత్తగా కనిపిస్తుంది అని డౌట్ రావచ్చు. అంటే కలియుగం కదా, కలియుగానికి సంబంధించిన కాళీ ఎరా అంటాం. అది ఎప్పుడు గెస్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉన్నటువంటి అంశం. ఓకే క్లియర్. సో కాళీ ఎరాగా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. సో అలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరాస్ గురించి మనం మాట్లాడుతున్నాం. కలియుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం. ఐడియా వచ్చింది కదా? ఆ బేసిక్ గా చెప్పుకునేటువంటి కాన్సెప్ట్. ఓకే చూద్దాం. ఇది కూడా బ్లైండ్ గా పెడుతున్నాం అంటారా? అందులో అట్లీస్ట్ కొన్ని గెస్ చేయండి. షక్క ఎరా అయితే మీకు తెలుసు 78, ఇది అందరికీ తెలిసింది. అంటే ఇక్కడ ఏదమ్మా మనకి బి ఉంది. సో బికి సంబంధించినటువంటి మనం మేజర్ గా గుర్తుపెట్టుకునే అంశం. ఇక్కడ పోల్ పెట్టారు కదా, కనిపిస్తుంది కదా, ఇందులో చూడండి. ఓకే, షక ఎరా అయితే మనకి ఏదమ్మా 3, నెంబర్ 3. అంటే బి వచ్చేసి 3 దగ్గర ఉంది. అంటే ఇక్కడ ఇదైనా కరెక్ట్ కావాలి, ఇదైనా. ఇవైతే మనకి రాంగ్. అంటే ఇవి రెండిట్లలో చూద్దాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇది 4, ఇక్కడ 1 చేంజ్ ఉంది. ఇక్కడ వచ్చేసి 1, 4. ఇక్కడ మనకి మేజర్ గా కొంత చేంజ్ అనేది కనిపిస్తుంది. సరే, ఇందులో అబ్జర్వ్ చేద్దాం. గుప్త ఎరా అనేది మనకి ఈజీగా తెలుసు. ఇది వచ్చేసి 320లో మనం ముఖ్యంగా చూస్తాం. సి వచ్చేసి చూద్దాం. సికి సంబంధించి 2 కామన్ గా ఉంది, పెద్ద ప్రాబ్లం లేదు. ఇక నెక్స్ట్ కనిపించేది ఏదమ్మా మనకి విక్రమ ఎరా. ఇది ఇంపార్టెంట్. ఇది ఎప్పుడమ్మా మనకి 58. అంటే ఏకి ఏదమ్మా ఆన్సర్ వచ్చేసి మనకి 4. ఏ ఏదైతే ఉందో అది 4. ఏకి సంబంధించి 4. ఇవి రెండిట్లలో 4 ఇదే కదా. మిగతా మనకి ఖాళీ ఎరా తెలవకపోయినా పర్వాలేదు. మిగతా తెలిసినాయి కదా. మిగతా అయితే తెలిసినాయి, ఈజీగా గెస్ చేయొచ్చు. నేను అందుకని అంటున్నాను, అనవసరంగా క్వశ్చన్స్ ని వదిలేకండి, ఆలోచించేటప్పుడు ఈ ప్రాసెస్ లో ఎలిమినేట్ కి రండి. మీకు ఆల్మోస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించిన ప్రతి క్వశ్చన్ కూడా ఎలిమినేట్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఓకే క్లియర్. ఎలిమినేట్ ప్రాసెస్ మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అందులో తీసుకుంటే మనకు ఉన్నటువంటి 320 వచ్చేసి గుప్త ఎరా, 78 వచ్చేసి దీన్ని శక ఎరాగా మనం ముఖ్యంగా చెప్తాం. అదేవిధంగా 58 వచ్చేసి మనకి ముఖ్యంగా విక్రమ శక ఎరాగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఇది వచ్చేసరమ్మా మనకి కనిష్కుడి యొక్క కాలం. సో ఇక్కడ మీకు క్లియర్ గా ఉన్నాయి చూడండి. సో కనిష్కుడి యొక్క కాలంలో ఉన్నటువంటి వాటిని శక ఎరా, దాన్ని మనం 78 గా చెప్పొచ్చు. అదే టైంలో గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క అడ్మినిస్ట్రేషన్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఇక గుప్త ఎరా వచ్చేసి 320. ఆ టైంలో అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి ఎవరమ్మా మనకి మేజర్ గా చంద్రగుప్తగా మనం ముఖ్యంగా చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ కాలచూరికి సంబంధించి ఎప్పుడమ్మా మనకి 248 లో మన కాలచూరిలకి సంబంధించినటువంటి ఎరాగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఓకే, కాలచూరీలు అంటే ఎవరమ్మా మనకి రసపుత్ర రాజుల యొక్క కాలంలో మనం ముఖ్యంగా ప్రముఖంగా చెప్పొచ్చు. రసపుత్ర రాజుల యొక్క కాలంలో మనం మేజర్ గా గుర్తు పెట్టుకుంటాం. ఓకే క్లియర్. సో ఇవి మనకి ఇక్కడ మేజర్ గా చెప్పుకునే అంశం. సరే, ఇది నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అమ్మా. నలంద యూనివర్సిటీ ఎవరు స్టార్ట్ చేశారు?
కామెంట్ సెషన్ లో. దీనికి పోల్ పెట్టవలసిన అవసరం లేదు. ఈజీ క్వశ్చన్ అమ్మా. వెరీ గుడ్. కుమార గుప్తా. ఒకసారి నలంద యూనివర్సిటీకి సంబంధించిన స్టోరీ అంతా చెప్పాను మీకు. ఐడియా ఉందా? దీన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఎవరు మనకి? బక్తియార్ ఖిల్జీ. ఆయన స్టోరీ కూడా చెప్పాను కదా. ఆయన డిసీజ్ వస్తే ఆ నలంద యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో ఆ వైద్యులు అతనికి డిసీజ్ వచ్చినందుకు ఆయన యొక్క ఏదైతే జిహాదీ కాబట్టి గుర్తొచ్చింది కదా బుక్స్. ఆయన జిహాదీ కాబట్టి నేను ఒక ముస్లిం మతానికి సంబంధించినటువంటి ఆచారాలతోటే నాకు వైద్యం చేయాలని చెప్పేసరికి నలంద యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఎవరమ్మా? బౌద్ధ మతాచార్యులు కదా. అందులో వైదిక బౌద్ధ మతానికి సంబంధించిన ఆయుర్వేదం గురించి చాలా గొప్ప మెడిసిన్స్ కి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, ఆచార్యులు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమని చెప్తారమ్మా? ఒక బుక్ ఇచ్చి ఖురాన్ ఇచ్చి మనకి చదవమని చెప్తారు. మీకు ఆల్రెడీ నేను క్లాస్ లో చెప్పాను. ఆ ఖురాన్ని చదివేటువంటి టైంలో ఇలా నోటితో ఇలా పేజెస్ అంటా ఉంటారు కదా. అలా పేజెస్ కంటిన్యూస్ గా అనేసరికి కొన్ని రోజులు అయ్యేసరికి అది నోటికి తలిగి ఆ లేపనాలు అలా అతని యొక్క డిసీజ్ క్యూర్ అవుతుంది. అలా మనకి బక్తియార్ ఖిల్జీ ఆయన ఇమ్మీడియట్ గా నలంద యూనివర్సిటీ యొక్క గొప్పతనం తెలుసుకొని లోపలికి వెళ్ళి చూసేసరికి కొన్ని లక్షల పుస్తకాలు అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. మన భారతదేశం ఇంత గొప్పగా ఉందని చెప్పేసి మనకి ఇక్కడ షాక్ అయ్యి అతను ఇమ్మీడియట్ గా దాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి తగలబెట్టేస్తాడమ్మా. అలా కొన్ని పుస్తకాలంతా కూడా వాళ్ళ యొక్క ప్రాంతానికి తీసుకెళ్తారు. ఓకే, క్లియర్? ఇది ఎట్టకేలకి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకునే అంశం. ఇక 14th క్వశ్చన్. ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఆలోచించి పెట్టండి. గుప్తా యొక్క పీరియడ్ లో ఉమెన్ అదేవిధంగా శూద్ర మాట్లాడే భాష ఏది? ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఇలాంటివి ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. పోల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి అబ్బా. గుప్తాస్ యొక్క కాలంలో ఉమెన్ అదేవిధంగా శూద్రాస్ మాట్లాడే భాష ఏది? సంస్కృత, ప్రాకృత భాషన, పాలీ భాషన, అదేవిధంగా సురసేన భాషన? చాలా మంది ఈజీగా పెడుతున్నారు. ఆల్మోస్ట్ కొంతమంది ఎందుకో మిస్టేక్ పెడుతున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. ఆలోచించే స్కోప్ ఉంది. ఇక్కడ గుప్తా యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అయితే మీ అందరికి తెలుసు కదా. అఫీషియల్ లాంగ్వేజ్ ఆ కాలంలో అఫీషియల్ లాంగ్వేజ్ అందరు రాజుల యొక్క కాలంలో ఏముంది మనకి? సంస్కృతం. ఇది అఫీషియల్ లాంగ్వేజ్. ఇక గుప్తా అనగానే మీరు ఏం ఆలోచించాలి? వీళ్ళ యొక్క కాలంలో హిందూ ధర్మశాస్త్రం అనేది మనకి చాలా గొప్పగా మనకి ముఖ్యంగా కనిపిస్తుంది, అంతే కదా. హిందూ ధర్మశాస్త్రం చాలా గొప్పగా ఉంది. ఆ కాలంలో మనకి ఆ సిద్ధాంతాల ప్రకారం ఆశ్రమ ధర్మాలు ఉన్నాయమ్మా. అదేవిధంగా ద్విజులు అనేటువంటి కాన్సెప్ట్ కూడా వచ్చింది. అంటే ఎవరైతే ఉపనయనం జరుగుతుందో వాళ్ళు మాత్రమే విద్యకి అర్హులు. ఉపనయనం అంటే ఏంటి? జంజం వేసుకోవడం. ఆ జంజం వేసుకునేటువంటి కల్చర్ ఎవరికి ఉంది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాస్కు ఉన్నాయి. వీళ్ళు మాత్రమే విద్యను అభ్యసిస్తారు కాబట్టి వీళ్ళకి మాత్రమే సంస్కృత భాష అనేది తెలుసు. అందులో ఉమెన్ కి ఎలిజిబిలిటీ ఉందా? లేదు కదా. అదేవిధంగా శూద్రాస్కి ఎలిజిబిలిటీ ఉందా? లేదు. అంటే వాళ్ళు సామాన్య ప్రజలు మాట్లాడే భాష మాట్లాడతారు. ఏంటా సామాన్య ప్రజలు మాట్లాడే భాష? అది వచ్చేసేదమ్మా మనకి ప్రాకృతం. ఓకేనా? ప్రాకృతం అంటే ఇలా ఆలోచించడానికి స్కోప్ ఉన్నటువంటి బిట్స్ అమ్మా. ఇంత ఈజీ బిట్సే కానీ మనం ఆలోచించి పెడితే ఖచ్చితంగా మీరు స్కోర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. సరే, ఇందులో చూద్దాం. ఇది కూడా కాస్త అనలైజ్ చేసేటువంటి బిట్టే. అశోక స్టోన్ పిల్లర్ కి సంబంధించి కరెక్ట్ ఏది? ఆయన స్టోన్ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ స్టోన్ పిల్లర్స్ కి సంబంధించినటువంటి కరెక్ట్ ఏది? అందులో దీస్ ఆర్ హైలీ పాలిష్ ఎక్కువగా ఉంటుంది. మోనోలిథిక్, దాంతో పాటు ట్యాంపరింగ్, ఒక షేప్ తో ట్యాంపరింగ్ చేశారు. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్స్. ఓకే, పోల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో చూడండి అమ్మా. సో అశోక్ పిల్లర్ కి సంబంధించినటువంటి వాటిలో ఇందులో ఇన్కరెక్ట్ ఏది? కరెక్ట్ కానిది ఏది? ఆల్మోస్ట్ అందరూ నాకు తెలిసి కరెక్టే పెడతారని అనుకుంటున్నాను. ఈజీ కదా. అశోకుడు పిల్లర్స్ అయితే చదివారు అందరు. ఇక్కడ సారనాథ్ దగ్గర ఉంది, సాంచి దగ్గర ఉంది, మనకి ధౌలి ప్లేస్ లో కనిపిస్తుంది, లౌర్య నందన్ గఢ్ దగ్గర ఉన్నాయి. అన్ని పిల్లర్స్ కి సంబంధించిన పైన క్యాపిటల్ కంపల్సరీ ఉంటుంది. పైన క్యాపిటల్ అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా రాయగఢ్ ప్రాంతంలో ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో పిల్లర్ కి సంబంధించి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఒక్కొక్క స్పెషాలిటీ మనం ముఖ్యంగా చూస్తున్నాం. మరి అలాంటి టైంలో ఇక్కడ మనం మేజర్ గా గుర్తుపెట్టుకునే అంశం. ఓకే, క్లియర్? ఇందులో ఖచ్చితంగా పాలిష్ అనేది అయితే ఉంటుంది. ఇది కరెక్ట్. నెక్స్ట్ మోనోలిథిక్. ఇక్కడ ఉన్న పిల్లర్స్ అన్ని కూడా ఏ విధంగా ఉన్నాయేమో మనకి మోనోలిథిక్ గానే ఉన్నాయి. మోనోలిథిక్ బేస్డ్ గానే మనం ముఖ్యంగా పిలుస్తాం. సరే, ఇక ట్యాంపరింగ్ అంటే కార్వింగ్ చేసినటువంటి పిల్లర్స్ ఉన్నాయి, అంతే కదా. ఇలా మనకి ట్యాపింగ్ అనేది మనకి ముఖ్యంగా ట్యాంపరింగ్ అనేది కనిపిస్తుంది కదా.
ఓకే, సో అలా మనకి చెక్కబడి మనకి కనిపిస్తున్నాయి. అంటే ఏవి కార్వింగ్ చేస్తున్నాయి. ఇక ఈ పిల్లర్స్ అనేది ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్ కి ఎవిడెన్సా అంటే అది మాత్రం ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్ కాదు. మేజర్ అశోక పిల్లర్స్ నాటిచ్చింది దేనికోసం అంటే వాస్తు శిల్పకళను అక్కడ చాటడానికి కోసం కాదు. దేనికోసం అమ్మా? బౌద్ధ మతం కోసం మనకి పిల్లర్స్ ని ఏర్పాటు చేశారు. ఓకే, క్లియర్? అది ఇక్కడ మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది కానీ ఆప్షన్స్ కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సరే, ఇక నెక్స్ట్ మనకి మేజర్ గా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చూడండి అమ్మా. యవన ప్రియ అనేది ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? పోల్ స్టార్ట్ చేసేసాను. యవన ప్రియ అనేది మనకి ఇక్కడ దేనికి సంబంధించిన అంశం. ఓకే, అందులో ఏ ఫైన్ వెరైటీ ఆఫ్ ఇండియన్, ఇది ముస్లిం కాదు మజ్లిన్. ఇక ఐవరీ కార్వింగ్ కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసేమో మనకి డెమ్సెల్స్ సెంట్ టు ద గ్రీక్ కి సంబంధించిన వాటిలో మనకి పర్ఫార్మెన్స్ కి సంబంధించి అది నాకు అక్కడ కనిపించట్లేదు, ఒకసారి చూసాక చెప్తాను. నెక్స్ట్ వచ్చేసేమో మనకి పేపర్. ఓకే, సో ఇవి మనకి మేజర్ గా తీసుకుంటాం. యవన ప్రియ అంటే ఏంటి? యవన ప్రియ అంటే ఈ క్రింది వాటిలో ఏది? ఓకే, వినేవి ఉంటారు కదా, ఇవి కూడా మన స్టేట్ సిలబస్ ఎగ్జామ్ లో కూడా చాలా సార్లు అడిగారు. సో ఇవమ్మా, ఇవి మనకి ఇక్కడ మేజర్ గా తీసుకుంటాం. ఇది మనకి పోల్ కి సంబంధించిన లీడర్ బోర్డ్ లో మనం ముఖ్యంగా చెప్పొచ్చు యవన ప్రియ. యవనులు అనగానే గుర్తు పెట్టుకుని వీళ్ళు ఎవరు? మనకి గ్రీకు ప్రాంతానికి సంబంధించిన వారు. వాళ్ళకి ప్రియమైనది ఏది? వాళ్ళకి ప్రియమైనది ఏదంటే యవనులు అంటే ఎవరమ్మా? మనకి యవనులుగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఎవరు మనకి? యవన అంటే చైనా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని మనం ముఖ్యంగా కుషానులు ఉన్నారు కదా, ఈ కుషానులే మనం ఏమని పిలుస్తామో యవనులుగా మనం ముఖ్యంగా చెప్తాం. కుషానులు కానీ అదేవిధంగా మనకి ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని ఏమంటా? యవనులుగా పిలుస్తాం. ఇక మనకు తెలుసు పేపర్ ని మొట్టమొదటిసారిగా ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు? చైనా వాళ్ళే కదా. వాళ్ళకి అత్యంత ప్రియమైనది ఏది? ఇక్కడ పేపర్. ఓకే, క్లియర్? అంటే దేనికి రిలేషన్ ఉన్నాయి చూడండి. క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఇలా అడుగుతాడమ్మా. ఇవన్నీ 1995 లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ ఇది. ఓకే, సో యవన ప్రియ అనేటువంటి అది దేనికి రిసెంబుల్ గా మనం ముఖ్యంగా చెప్తామంటే పేపర్ ని వాళ్ళు ఆ విధంగా పిలుస్తారు. ఇక నెక్స్ట్ అనువ్రత అనేది ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించి? అనువ్రత అనేది మనకి దీంట్లో దేనికి సంబంధించిన అంశం? ఓకే, మహాయాన బౌద్ధిజం, అదేవిధంగా హీనాయన బౌద్ధిజం, అదేవిధంగా జైనిజానికి సంబంధించిందా, లేదా మనకి లోకాయత స్కూల్ కి సంబంధించిందా? సో అనువ్రతగా మనం ముఖ్యంగా మేజర్ గా ఇది దేనికి సంబంధించిన కాన్సెప్ట్? ఇవన్నీ మేము ఫస్ట్ టైం వింటున్నాం మ్యామ్ అంటున్నాం. ఫస్ట్ టైం కాదమ్మా, ప్రీవియస్ బిట్స్ కాబట్టే చెప్తున్నా. ప్రీవియస్ బిట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కమాండ్ కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే ఇవి కొత్త బిట్స్ కాదు, ఆల్రెడీ అడిగిన బిట్సే కాబట్టి, అలాంటి ఒక 10 సంవత్సరాల క్రితం అడిగారు కాబట్టి ఎగ్జామినర్ రిపిటేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా పత్తే ఫోకస్ చేస్తాడు. ఓకే, సో ఇది మనకి ఇక్కడ మేజర్ గా లీడర్ బోర్డ్ కి సంబంధించి ఇక్కడ పెట్టాను. సరే, ఇక్కడ ఆన్సర్ చూద్దాం. సింపుల్ అమ్మా, ఇది చాలా ఈజీ. అనువ్రత అనేటువంటి ఆ టర్మినాలజీ మనకి జైన మతంలో కనిపిస్తుంది. ఇక మనం మిగతా అంతా బుద్ధిజానికి సంబంధించిన టర్మినాలజీ ఇక్కడ. ఓకే, అనువ్రత జైన మతంలో ఏంటి? అనువ్రత అంటే ఇక్కడ వీళ్ళకి సంబంధించిన మనకి పంచాంగ సిద్ధాంతాలు ఉన్నాయి కదా, పంచ సిద్ధాంతాలు ఉన్నాయి కదా, అందులో మనకి ఏదమ్మా? మనకి సత్యం, అదేవిధంగా అహింస, నెక్స్ట్ వచ్చేసి మనకి అపరిగ్రహ, అదేవిధంగా మనం ముఖ్యంగా తీసుకుంటే మనం మేజర్ గా చెప్పినటువంటి ఇవన్నీ కూడా మనం మేజర్ గా బ్రహ్మచర్యం. సో మనకి ఏవైతే ఈ టర్మినాలజీ ఉన్నాయో ఏది అస్తేయ, అదేవిధంగా అపరిగ్రహ, నెక్స్ట్ వచ్చేసేమో మనకి సత్యంనే మాట్లాడాలి లేదా అహింస. దాంతో పాటు చిట్ట చివరి మహావీరుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఏదమ్మా? మనకి బ్రహ్మచర్యగా మనం ముఖ్యంగా పిలుస్తాం. వీటన్నిటినీ కలిపే మనం ఏమంటాం? పంచ సిద్ధాంతాలు అంటాం. ఓకే, ఆ పంచ సిద్ధాంతాలను ఏ పేరుతో పిలుస్తామంటే అనువ్రత అనేటువంటి టెర్మినాలజీతో పిలుస్తాం. చాలా వరకు మన బుక్ లో ఎక్కడ కనిపించదు, ఇది పీజీ స్టాండర్డ్ లో కనిపిస్తాయమ్మా. అందువల్ల ఇలాంటి బిట్స్ మనకు ఐడియా లేదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 18th క్వశ్చన్. ఇది కూడా ఈజీగానే పెట్టడానికి స్కోప్ ఎక్కువగా ఉంది, చాలా ఈజీగా పెట్టేసేయచ్చు. పోల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, 1556, 1600, 1686, 1739 ఇవంతా కూడా బాస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ లేదా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇయర్. అందులో మనకి హల్దీఘాట్, అదేవిధంగా నాదిర్ షా క్యాప్చర్, దండయాత్ర, శివాజీ యొక్క డెత్, అదేవిధంగా గ్రాండ్ చాప్టర్ ఆఫ్ ఈస్ట్ ఇండియా, అదేవిధంగా ఇక్కడ మేజర్ గా చెప్పిన అంశం. పోల్ స్టార్ట్ చేసేస్తున్నాను, ఎవరు తొందరగా పెడతారో చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పోలే ఇంపార్టెంట్ అమ్మా. అంటే ఇక్కడ ఆన్సర్ అనేది ఇక్కడ ఎవరు త్వరగా పెడతారో చూద్దాం. ఓకే, క్లియర్?
సారీ, నేనే మిస్టేక్ పెట్టినట్టున్నాను ఇక్కడ. పోల్ స్టార్ట్ చేసేటప్పుడు ఓకే, నేను పోల్ ఆన్ చేయనట్టున్నాను. సరే ఓకే సార్, మీరైతే మీ పరంగా పెట్టండి. ఇక్కడ నేను జస్ట్ క్లిక్ అయింది, పెన్ ఇక్కడ క్లిక్ అయిపోయింది. సరే ఇందులో చూడండి, ఏమన్నాం, బ్యాచిల్ ఆఫ్ హల్దీ ఘాట్ అన్నాం. ఇది ఎప్పుడు జరిగిందో మీకు ఇయర్ తెలియాలి. ఓకే, ఇక నాదిర్ షా దండయాత్ర యొక్క ఇయర్ తెలియాలి. అది ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ అన్నిటికంటే ఈజీ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి చార్టర్ ఎప్పుడు పెట్టారు, 1600. ఇదైతే అందరికీ తెలుసు. అంటే ఫోర్త్ కి ఖచ్చితంగా బి, ఫోర్త్ ఏదైతే ఉందో దానికి బి కాంబినేషన్. ఇవి రెండు చోట్ల కనిపిస్తున్నాయి, అంటే మిగతా రెండు తీసేయండి. ఓకే, ఇక మనకి నెక్స్ట్ వచ్చింది ఏదమ్మా, మనకి నెక్స్ట్ మనం మేజర్ గా గుర్తు పెట్టుకునేటువంటి కాన్సెప్ట్ మనకి హల్దీఘాట్ యుద్ధం. ఇది అందరికైతే తెలుసు. హల్దీఘాట్ యుద్ధం వచ్చేసి ఎప్పుడు జరిగింది మనకి 1576 లో. 1576 లో అక్బర్ కి, అదేవిధంగా మనకి ఎవరమ్మా, మనకి అక్బర్ కి సంబంధించినటువంటి మనకి మేవాడ్ రాజు. వాటి గురించి నేను వార్స్ గురించి చెప్పినప్పుడు డీటెయిల్ గా చెప్తాను. ఓకే, సో అక్బర్ యొక్క కాలంలో జరిగిన అత్యంత ప్రముఖమైనటువంటి యుద్ధం ఏదమ్మా, మనకి హల్దీఘాట్. నెక్స్ట్ పీడిఎఫ్ లో ఉంది, చూసుకోండి. హల్దీఘాట్ యుద్ధంగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఈ హల్దీఘాట్ ఏమో 1576 లో ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా ఆప్షన్ కనిపించట్లేదు, ఆప్షన్ లో అయితే లేదు. ఇక అసోసియేషన్ ఆఫ్ అక్బర్, అక్బర్ మనకి ఏ టైంలో వచ్చాడు అంటే ఇక్కడ గుర్తు పెట్టుకోండమ్మా, అక్బర్ మనకి పానిపట్టు యుద్ధం ద్వారా వచ్చాడు, అంతే కదా. ఆ టైంలో జరిగినటువంటిది ఏదమ్మా, మనకి అక్బర్ యొక్క కాలంలో మనకి సెకండ్ పానిపట్టు జరుగుతుంది. ఆ సెకండ్ పానిపట్టు టైంలోనే అతని యొక్క పట్టాభిషేకం జరిగింది. ఓకే, ఆ పట్టాభిషేకం ఎప్పుడు మనకి 1556 లో మనకి పానిపట్టు యుద్ధం జరిగింది, అంతేనా కదా. ఓకే, 1556. ఫిఫ్త్ కి ఏముందమ్మా, మనకి ఏ కరెక్ట్. ఓకే, ఫిఫ్త్ కి వచ్చేసి ఇక్కడ రెండిట్లలో చూద్దాం. ఫిఫ్త్ కి వచ్చేసి ఏ, అంతే, ఇంకా మిగతా మీరు చూడవలసిన అవసరమే లేదు, ఈజీగా ఉన్నాయి. ఫస్ట్ ఫోకస్ పెట్టాను. ఆన్సర్ వచ్చేసి బి. నేను ఇందాక పెన్ టచ్ అయింది, ఎక్కడో పడ్డట్టు ఉంది. ఓకే, అది వదిలేసేయండి. ఓకే, క్లియర్. ఆన్సర్ వచ్చేసేమో మనకి బి, ఆన్సర్ మనకి బి, ఇది గుర్తు పెట్టుకోండి. ఓకే, క్లియర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ. ఇక్కడ అన్ని కూడా డీటెయిల్ గా ఉన్నాయి, ఒకసారి చూడండి. శివాజీ మనకి మరణించినటువంటి సంవత్సరం వచ్చేసి ఎప్పుడమ్మా, మనకి 1680. సారీ, ఇక్కడ 86 అని వచ్చింది, 1680. ఇది గుర్తు పెట్టుకోండి. ఓకే, చిన్న ఎడిటింగ్ మిస్టేక్ పడింది. ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది చూడండి అమ్మా, ఇది కూడా ఇంపార్టెంట్. కొన్ని ఇక్కడ రాజుల యొక్క డైనస్టీస్ గురించి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఏమున్నాయి, వాళ్ళకి సంబంధించిన ప్లేసెస్ రిలేటెడ్. పోల్ నేను ఆల్రెడీ పెట్టేశాను, చూడండి. పోల్ కి సంబంధించి ఆల్రెడీ పెట్టేశారు. అక్కడ ఆన్సర్ చూసుకోండి, ఈజీగా పెట్టే స్కోప్ ఉన్నటువంటి బిట్స్ ఇవన్నీ కూడా. సో ఇందులో మనకి ఆన్సర్ కి సంబంధించి కనుక మనం ముఖ్యంగా చూస్తే, సరే పోల్ కి సంబంధించి దీంట్లో చూడండి, గుప్తాస్ ఉన్నారు, చందేలా ఉన్నారు, అదేవిధంగా చాళుక్య, అదేవిధంగా పల్లవ, నెక్స్ట్ బాదామి, అదేవిధంగా పనమలై, నెక్స్ట్ ఖజురహో, అదేవిధంగా దియోగర్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఓకే, దీనికి సంబంధించి చూడండి. ఓకే, క్లియర్ అమ్మా. నా కామెంట్ సెషన్ లో పెట్టగలుగుతారా? కామెంట్ సెషన్ లో చూద్దాం ఎవరు ఫస్ట్ పెడతారు. కామెంట్ సెషన్ లో ట్రై చేయండి. కామెంట్ సెషన్ లో పెట్టేసేయండి. పోల్ ఆల్రెడీ పెట్టినట్టున్నారు కదా, సరే ఓకే ట్రై చేయండి. సో అందులో మనకి గుప్తాస్ యొక్క టైంలో రిలేటెడ్, పల్లవాస్ అనగానే మీకు తెలుసు, అదేవిధంగా చాళుక్యాలు అనగానే అన్నిటికంటే ఈజీగా అందరికీ తెలుసు బాదామి. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, ఈజీది ఇది కాబట్టి ఎలిమినేట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, అందులో మనకి చాళుక్యాస్ ఏమన్నా బాదామి అన్నాం. చాళుక్యాలకి బాదామి అంటే సికి 1 కరెక్ట్, అంటే ఇదైనా కరెక్ట్ అవ్వాలి, ఇక్కడ ఇదైనా కరెక్ట్ అవ్వాలి. ఓకే, క్లియర్. ఇక నెక్స్ట్ చందేలాస్ అన్నాం. చందేలా అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏదమ్మా, మనకి ఖజురహో టెంపుల్ ఎక్కడ ఉంది మనకి, ఈ ప్రాంతం. ఓకే, చందేలా అనగానే ఖజురహో చాలా ఈజీగా తెలుసు. అంటే ఇక్కడ బికి వచ్చేసి ఏముంటుందమ్మా, మనకి 3. బి వచ్చేసి మనకి 3 అంటే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఇక మిగతా వరకు మీరు వెళ్ళవలసిన అవసరమే లేదు, లైట్ గా చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే గుప్తా దగ్గర మనకి దియోగర్ దగ్గర వాళ్ళు దశావతార టెంపుల్ అవి కనిపిస్తున్నాయా లేదా. ఇక పల్లవాకి సంబంధించి ఆ పేరు చూస్తేనే సౌత్ ఇండియా పేరు లాగా ఉంది, పనమలై. ఓకే, పనమలైగా మనం ముఖ్యంగా పిలుస్తాం. యాక్చువల్లీ ఇది అనమలై, పనమలై పడ్డట్టు ఉంది, సరే అనమలైగా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఇవి మనకి ఇంపార్టెంట్ ప్లేసెస్, దానికి సంబంధించిన కాన్సెప్ట్. ఇక నెక్స్ట్ చూద్దామా, ఇక్కడ అన్ని కూడా ఉన్నాయి. వాతాపి ఏదైతే ఉందో మనకి బాదామి చాళుక్యుల యొక్క క్యాపిటల్ సిటీగా మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ కి సంబంధించి తీసుకుంటే, ఎడ్యుకేషన్ కి సంబంధించిన జస్ట్ 2-3 డేస్ క్లాస్ ముందే మనం చెప్పుకున్నాం. అందులో వుడ్స్ ఎడ్యుకేషన్ డిస్పాచ్, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మెకాలీకి సంబంధించిన మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సార్జెంట్ ఎడ్యుకేషన్, ఇండియన్ ఎడ్యుకేషన్, హంటర్ కమిషన్ అన్నాం కదా. వీటన్నిటిని కూడా ఆర్డర్ ప్రకారం పెట్టండి. ఓకే, క్లియర్ అమ్మా. ఆర్డర్ ప్రకారం పెట్టాల్సినటువంటి ఇంపార్టెంట్ చూడండి.
ట్రై చేయండి. అందులో కొన్ని అయితే మీకు తెలుసు. వుడ్స్ డిస్పాచ్ తెలుసు, ఇందాకే చెప్పుకున్నాం ఇయర్ ఏంటని. వుడ్స్ డిస్పాచ్ 1854 ఉంది. ఓకే, ఇక తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. అందులో ఏదైతే కరెక్ట్ అయి ఉంటుందో, మెకాలే అన్నా. మెకాలే ఏ టైంలో వచ్చి ఉంటాడు? మెకాలే అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? విలియం బెంటింగ్ యొక్క కాలంలోనే వుడ్స్ డిస్పాచ్ ఉంది, మెకాలే ఉన్నాడు. మరి అక్కడ మనకి ఇయర్ అనేది కాన్ఫ్లిక్ట్ అయ్యడానికి అవకాశం ఉంది. అంటే అక్కడ మేజర్ గా అక్కడ ఫోకస్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, క్లియర్? చూద్దాం ఎంతమంది కరెక్ట్ పెడతారో, క్లాస్ ఎంతమంది ఫాలో అవుతున్నారో ఒక 100% ఐడియా వస్తుంది. ఓకే, ఓకేనమ్మా. సో లీడర్ బోర్డ్ పెట్టేశాను, ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ఓకే, ఓకే, క్లియర్? ఇందులో చూడండి, ఇందులో మనం మేజర్ గా గుర్తు పెట్టుకోవాలంటే ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. సో వుడ్స్ డిస్పాచ్ వచ్చేసి మనకి 1854. ఇక మెకాలే రిపోర్ట్ ఇచ్చేదమ్మా వర్నాక్యులర్ లాంగ్వేజ్ కావాలని చెప్పేసి 1833 చట్టం ద్వారా ఏర్పాటు చేశారా? అలా 1833 చట్టం ద్వారా ఎట్టకేలకి 1835 లో మనకి ఇంగ్లీష్ అనేది, ఆంగ్ల భాష అనేది ఖచ్చితంగా మిడిల్ స్కూల్లో మనకి ఇంగ్లీష్ అనేది మనకి ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియమే ఉండాలి, ఇంగ్లీష్ ని బోధన భాషగా పెట్టినటువంటిదే మెకాలే రిపోర్ట్. ఇక సార్జెంట్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ వచ్చేసి 1944 లో పెడతారు. 1944 లో కనిపించేటువంటి మనకి సార్జెంట్ 1882 లో హంటర్ కమిషన్. ఓకే, సార్జెంట్ రిపోర్ట్ గా మనం ముఖ్యంగా పిలుస్తాం. ఇది దేనికి సంబంధించి అమ్మా? యూనివర్సిటీకి సంబంధించిన అటానమస్ గురించి చెప్తారు. దాంతో పాటు అనియత విద్య గురించి చెప్పేది కూడా మనకి సార్జెంట్ కమిషన్. ఎడ్యుకేషన్ కి సంబంధించి జస్ట్ 2-3 డేస్ క్లాస్ ముందే నేను చెప్పాను. నెక్స్ట్ వచ్చేసేమో మనకి హంటర్ కమిషన్ అనగానే గుర్తు పెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉమెన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి స్పెషల్ బడ్జెట్ అలొకేట్ చేయాలని చెప్పేది హంటర్ కమిషన్. ఓకేనా? హంటర్ కమిషన్ 1802. ఇక ఓవరాల్ గా సార్జెంట్ అనేది లాస్ట్ లో ఉంది, మీరు ఏమి చూడకండి. 3 ఒకటి చూడండి, 3 ఉంది. ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా మిగతా చూడాల్సింది. ఇక మెకాలే అనేది ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, ఫస్ట్ ఏర్పాటు చేశారు. అందులో మనకేనమ్మా సెకండ్ నెంబర్ 1 పొజిషన్ లో. ఇక్కడ అందులో మనకి తీసుకుంటే ఇందులో మేజర్ గా ఇది ఎలిమినేట్ చేసేసాం, అంటే మిగిలింది ఇది ఒకటే కదా. మిగతా తెలిసినా తెలియకపోయినా ఆన్సర్ గెస్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. మీరు ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి అమ్మా, ఆన్సర్ గెస్ చేసే విధంగానే ఉంటాయి. ఓకే, అన్ని మీకు తెలవవలసిన అవసరం లేదు, ఆలోచిస్తే ఖచ్చితంగా బిట్స్ అనేటి ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో మీకు అక్కడ సబ్స్క్రిప్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉన్నాయమ్మా. నాకు తెలిసి కొత్త వాళ్ళు లేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే కొత్త వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి ఎంసీక్యూస్ చదవలేదు, ఎంసీక్యూస్ అలవాటు ఉండకపోవచ్చు. సరే, వాట్ ఎవర్, ఇది సబ్స్క్రిప్షన్ రికార్డ్ వీడియోస్ ఎవరైతే వినే వాళ్ళు ఉన్నారో సబ్స్క్రిప్షన్ కి సంబంధించిన ప్రాసెస్ గురించి చూద్దాం. అందులో మనకు మేజర్ గా చెప్పుకుంటే, సో ప్రవీణ PSC10 ఇది నా రెఫరల్ కోడ్. ఓకే, ఇది కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక దాంతో పాటు ఇది మనకి మేజర్ గా చెప్పుకుంటే, ఇక్కడ నాతో పాటు ఇంతమంది ఎడ్యుకేటర్స్ అందరు కూడా ఉన్నారమ్మా. సో వీళ్ళందరి యొక్క క్లాసెస్ అంతా కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. ఇక నెక్స్ట్ మనకు ఉన్నటువంటి పీకి సంబంధించిన స్ట్రక్చర్ కనుక తీసుకుంటే 1 year సబ్స్క్రిప్షన్ ప్రాసెస్ లో కనుక తీసుకుంటే 7,700. ఇక మీకు 10% డిస్కౌంట్ కనుక వస్తే 7,000 రూపీస్ కి మాత్రమే 1 year సబ్స్క్రిప్షన్ మనకి కనిపిస్తుంది. అలా ప్రవీణ PSC10 ఇది నా రెఫరల్ కోడ్, దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు గ్రూప్ 1 స్టాండర్డ్ లో మీకు క్లాసెస్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. ఓకేనా? సో దీన్ని ప్రాసెస్ ఫాలో అవ్వండి. న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ గురించి ఆలోచించండి, ముఖ్యంగా రికార్డ్ ఎవరైతే వింటారు. ఓకే, క్లియర్? ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉందమ్మా, చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనగానే ఎక్కువగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఫాలో అవుతున్నాను. ఓకేనా? ఓకే, క్లియర్? సెషన్ ఏం చేసేద్దాం, మళ్ళీ మనకి నెక్స్ట్ సెషన్ ఉంది కదా. ఓకేనమ్మా, ఓకే, క్లియర్.